కృష్ణ ప్రియ డివోటీస్ అందరికీ మన భగవద్గీత సెషన్ కి స్వాగతం అండి. మంగళాచరణ చేసుకుందాం. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. విష్ణుపదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే జయ పతాక స్వామి నామిని. నమో ఆచార్య పదాయ నితాయ కృప ప్రదాయనే గౌర కథా దామోదర గ్రామతాన్ని. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపా తమహం వందే శ్రీ గురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వర్. కథాంచన స్మృతే యస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతం విపరీతం శ్రీ చైతన్యం నమామి తం. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పవనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचलदास ठाकुर की जय. हरि ओम तत्सत. హరే కృష్ణ డియర్ డివోటీస్ అందరికి స్వాగతం అండి. మన యొక్క ప్రతిరోజు జరిగే మన యొక్క భగవద్గీత సెషన్ కి మీ అందరికి కూడా చక్కగా స్వాగతం అండి. సో మనం హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ బర్త్డే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ఇంకా బాగా చెప్పాలి మాతాజీ. కృష్ణ కాన్షియస్ బర్త్డే మాతాజీ. తెలియదు. హ్యాపీ బర్త్డే మాతాజీ. చాలా సంతోషం మాతాజీ. చక్కగా మీ అందరూ వీడియో ఆన్ చేసుకుంటే మీ అందరు దర్శనం హ్యాపీ బర్త్డే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరి ఓం. హరే కృష్ణ సో మచ్. కొంచెం కుదిరితే వీడియో ఆన్ చేసుకోండి అబ్బా. కృష్ణ కాన్షియస్ హ్యాపీ బర్త్డే మాతాజీ. హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నాకు ఎవరెవరు కనిపిస్తున్నారు? స్వప్న మాతాజీ, మంజులత మాతాజీ, శివలీల మాతాజీ, శుభాంగి శ్రీదేవి మాతాజీ, రోజా మాతాజీ, ప్రసన్న మాతాజీ, లక్ష్మి గీడా మాతాజీ, సుబ్బరామయ్య ప్రభు, మంగతాయారు మాతాజీ, శివలీల మాతాజీ, కృష్ణాంబరి దేవిదాసి మాతాజీ. మిగతా వాళ్ళందరూ చాలా బిజీగా ఉన్నారు. హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్. లో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. మేము కూడా మీలో పురోగమించాలి, మమ్మల్ని కూడా దీవించండి మాతాజీ. అయ్యో మీరందరూ దీవించాలండి. ఈ రోజు నా ఆశీర్వచనాలు తీసుకోవాలి. మీ అందరూ చక్కగా గొప్ప గొప్ప వైష్ణవులు ప్రతిరోజు కూడా ఇంత శ్రద్ధగా భగవద్గీత భాగవతం ప్రతిరోజు నిత్యం శ్రవణం చేస్తున్నారు. అంతకు మించి మీరు అందరూ కూడా ఆచరిస్తున్నారు. చక్కగా భక్తియుతంలో ముందుకు వెళ్తున్నారు, పరంపరలో కనెక్ట్ అవుతున్నారు. ఎంతో అద్భుతంగా ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తున్నారు. చాలా చాలా సంతోషం. సో మీ అందరు కూడా ఇంతే విధంగా బ్లెస్సింగ్స్ ఉంచండి నా మీద. సో నేను కూడా నాలో ఉన్న అనర్థం స్లోగా తొలగించుకుంటూ భక్తి జీవితంలో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా గురువుల పాదాల దగ్గర అలాగే మీ అందరి పాదాల దగ్గర ప్రార్థిస్తున్నాను. సో ఈ రోజు మనం భగవద్గీత 3వ అధ్యాయం 11, 12 శ్లోకములు మనం ఈ రోజు చర్చించుకోబోతున్నాం. కర్మయోగం. సో లాస్ట్ టైం ఆల్రెడీ నేను 3వ అధ్యాయం 3వ శ్లోకంలో ఒకసారి మనం చాలా చక్కగా డిస్కస్ చేసుకున్నాం. మన అందరం మీకు గుర్తుండి ఉంటే ఎంతో అద్భుతంగా చర్చించుకున్నాం. ఎప్పుడైతే అర్జునుడు ప్రశ్నిస్తాడు, ఏమని ప్రశ్నిస్తాడు? కర్మ పరిత్యాగమా
లేకపోతే కర్మలని భక్తియుతం ఆ బుద్ధి యోగంలో కర్మల్ని ఆచరించాలా? సో ఈ విధంగా అడిగినప్పుడు ఆయన ఏమనుకున్నాడు, 2వ అధ్యాయంలో హీనమైన కర్మల్ని విడిచిపెట్టవయ్యా అంటే, యుద్ధం కూడా హీనమైన కర్మ కదా. అర్జునుడి ఉద్దేశం అంటే ఏదో విధంగా యుద్ధం వదిలేసి అడవికి వెళ్ళిపోయి నేను ఉంటాను, కావాలంటే భిక్షాటనైనా చేస్తాను అంటున్నాడు. సో కానీ స్వామి ఏమంటున్నారు, 2వ అధ్యాయం ప్రతి ఒక్క అనేకమైన భాగములు చెప్పిన ప్రతిసారి కూడా ఏమంటున్నారు, ఓ అర్జున ఉత్తిష్ట, లెగవయ్యా, లెగ్సి యుద్ధం చేయి, నీ విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించు. అది కర్మకాండ ప్రకారమైన, కర్మయోగమైన, నిష్కామ కర్మయోగమైన, బుద్ధి యోగమైన, భక్తి యోగమైన, ఏదైనా సరే నీ విద్యుత్ ధర్మాన్ని చేయాల్సింది నువ్వు. ఆ విధంగా చేయటం వల్ల నీకు ఎటువంటి లాసు లేదని రకరకములుగా చెప్పారు. బట్ మళ్ళీ అర్జునుడు ఈ యొక్క ప్రశ్న అడిగి నాకు ఏది శ్రేయసో చెప్పవయ్యా అని అడిగినప్పుడు స్వామి క్లియర్ గా చెప్పారు, ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్లే వాళ్ళు ఈ సాంఖ్య యోగాన్ని అనుసరించే జ్ఞాన యోగులు ఉంటారు, అలాగే కర్మల్ని కృష్ణ చైతన్యంలో చేసి ఈ యొక్క బుద్ధి యోగం భక్తి యోగాన్ని ఆశ్రయించే వాళ్ళు ఉంటారు. కానీ ఈ యొక్క కర్మల్ని మనం మానకుండా కర్మల్ని జస్ట్ చైతన్యం మార్చి భగవంతుడు గురు యొక్క సేవలో ఉపయోగించడం కారణంగా బంధనముల నుంచి విముక్తి పయ్యే ఒక పద్ధతి అయితే, ఇంకో పద్ధతి ఏమిటి, కర్మల్ని త్యజించటం. సో దానికోసం స్వామి చాలా వివరంగా చెప్పారు. కేవలం కర్మల్ని త్యజిస్తేనే బాగుంటుందా? కేవలం కర్మల్ని త్యజించేసేస్తేనే వాడికి సంపూర్ణత్వం వస్తుందా? కాదు. లేదు కేవలం కర్మ మాతాజీ. ఫలితముల్ని త్యజిస్తేనే అది నిజమైన సన్యాసం అని చెప్పారు కదండి. సో ఎవరైతే గనక కేవలం సన్యాస దండ తీసుకుని డ్రెస్ మార్చేసి బయట వేషభూషణ మార్చేస్తే అయిపోతుంది అనుకుంటే అది కుదరని పని అని చెప్పాడు. బయటకి ప్రవర్తన మారి ఇంటర్నల్ గా మారకపోతే అటువంటి వాడిని ఏమన్నాడు స్వామి, ఏమన్నాడు గుర్తుందా? మిథ్యాచారి మిథ్యాచారి అని అన్నాడు. సో మనకి చాలా సార్లు చెప్పుకుంటాం, ఈ ఫల్గు రివర్, గయా దగ్గర ఉన్న ఫల్గు రివర్ ఏం చేస్తుంది, ఈ నీళ్లు లేనట్టే ఉంటుంది, కాలు పెడితే కిందకి దిగిపోతుంది. అవును, అలాగే వీళ్ళు బయటికి ఎలా ఉంటారు, ఏమి కోరికలు లేవండి, అన్ని విడిచిపెట్టి బట్ లోపల మనసు ఎంతో ఇంద్రియ తృప్తి మీద తిరుగుతూ ఉంటుంది. అటువంటి మిథ్యాచారి అవ్వవద్దు. సరే అయితే ఇప్పుడు నేను అన్ని విడిచిపెట్టేస్తాను, బెంగళూరులో లేకపోతే ఢిల్లీలో అన్ని విడిచిపెట్టేస్తాను, అడవికి వెళ్ళి ఏదో చేసేస్తాను, అక్కడికి వెళ్ళి కూర్చుని నా ఇల్లు ఏమైందో, నా పిల్లలు ఏమయ్యారో, నా సంసారం ఏం జరుగుతుందో ఆలోచించినప్పుడు అక్కడికి వెళ్ళటం వృధా కదండి. కానీ బయటకి ఏదో ఎక్స్టర్నల్ గా అన్ని చేయించి వెళ్ళిన ఒక గొప్ప మహానుభావులా చెప్పుకోవటం కోసం తప్ప, అటువంటి వాళ్ళకంటే కనుక స్వతహాగా వీధులు ఊడ్చుకునే వాళ్ళ యొక్క ధర్మాన్ని నిర్వర్తించే వాళ్ళే చాలా గొప్ప వాళ్ళు అని చెప్పి మన ఆచార్యులు కూడా చెప్తారు. ఎందుకని ఈ యొక్క ప్రతి ఒక్క విద్యుత్ ధర్మం యొక్క జీవాత్మను ఏం చేస్తుంది, శుద్ధీకరణ. చతుర్వణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగ సహ. సో ఈ యొక్క చతుర్వణ్యం ఎందుకు ఇవ్వబడింది, మనకి అనేకమైన కల్మషములు ఉన్నాయి. ఏ విధంగా అయితే రోగగ్రస్త స్థితిలో అనేకమైన స్థితులు ఉంటాయి. కొంతమందికి జ్వరం దగ్గు, కొంతమంది జ్వరం జలుబు, జ్వరం దగ్గు, తలనొప్పి, విపరీతమైన శరీరం నొప్పులు, ఇవన్నీ కూడా వస్తాయి. దాన్ని బట్టి ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు. జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరికి ఒకే ప్రిస్క్రిప్షన్ ఇవ్వడు కదండి. అలాగే భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒకే ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడా స్వామి? లేదు. ప్రతి ఒక్కరు వాళ్ళకి గుణం స్వభావంతో అటాచ్ అయ్యి వచ్చారు. ఆ గుణ స్వభావం ఎలాగా, వాళ్ళు పుట్టిన వర్ణం, ఆ యొక్క బ్రాహ్మణులు అయితే సత్వ గుణం, క్షత్రియులు రజో గుణం, ఈ యొక్క వైశ్యుల రజో తమో గుణం, శూద్రులు తమో గుణంలో ఉంటారు. సో వాళ్ళకి సంబంధంగా మనకి విద్యుత్ ధర్మాన్ని ఆయన ఇవ్వటం జరిగింది. ఈ విద్యుత్ ధర్మం చేస్తే అదేమో ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ పర్టికులర్ గా కేటగిరీ వాళ్ళకి. నేను వేరే వాళ్ళది మెడిసిన్ వేసుకుంటాను, బాగుంది, రంగు బాగుంది, స్వీట్ గా ఉంది అంటే మనకి పనిచేయదండి అది కదండి. సో మనకి ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ మనం వేసుకోవడం కారణంగా ఏమవుతుంది, అది కూడా ఎలా చేయాలి, సంసిద్ధే హరితోషణం. ఆ వర్ణాశ్రమ పద్ధతి హరి యొక్క ప్రీత్యర్థం చేయగలిగితే వాడిని చాలా ఉత్తీర్ణమైన స్థితికి తీసుకుని వస్తుంది. ఎందుకని ఉన్నతమైన స్థితికి వస్తాడు, ఉత్తీర్ణమైన స్థితికి వస్తాడు. కానీ ఇక్కడ అర్జునుడు సరే అయితే గుణాతీతమైన స్థితిలో ఉన్నాడు, కానీ అందరూ అలా ఉండరు కదండి. అందుకని స్వామి ఏం చేస్తుందో చెప్తున్నారు ఇక్కడ. ఇంతకు వచ్చే శ్లోకంలో కూడా వస్తుంది, జనక మహారాజ్ ఎగ్జాంపుల్ చెప్తారు. అందుకనే మిథ్యాచారి అవ్వద్దు, నిష్కామ కర్మ యోగం చెయ్యి. కర్మల్ని ఏం చేయాలి, కర్మలు ఆపద్దు, చెయ్యి, కానీ నీ యొక్క ఇంద్రియ తృప్తి కోసం కాదు. ఎవరి కోసం చేయాలి, ఆ యొక్క హృషికేశుడు ఆయన ఇంద్రియం సంతృప్తి కోసం చెయ్యి. ఆ విధంగా సంసిద్ధిర్ హరితోషణం చేయటం కారణంగా నీకు ఎటువంటి విధంగా అటాచ్ అవ్వవయ్యా. సరే అయితే మరి నిష్కామ కర్మయోగం చేయాలంటే ఫలితముల పట్ల ఆసక్తి ఉండకూడదు. మరి అందరూ చేయగలరా? చేయలేరు కదా. అందుకని స్వామి 10 నుంచి 16 శ్లోకముల్లో ఈ యొక్క యజ్ఞ ప్రాసెస్ చెప్తున్నారు, సైకిల్. ఈ యజ్ఞ ఎందుకు చేయాలి, వివిధ దేవీ దేవతలకి చేయటం కారణంగా ఏం జరుగుతుంది, అవన్నీ చెప్పారు. సో మనం ఈరోజు 11, 12 శ్లోకంలో చక్కగా దాని యొక్క వివరణ మనం తెలుసుకుందాం. 11వ శ్లోకం, దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ.
రెండవ శ్లోకం ఇష్టాన్ భోగాన్ హి వో దేవ దాస్యంతే యజ్ఞ భావితాః తైదత్తాన ప్రదాయైభ్యో యో బుద్ధ్యేస్తేన ఏవ సహా. కప్రా మాతాజీ 11వ శ్లోకం ట్రాన్స్లేషన్ చదవండి. శశికళ మాతాజీ 12 చదవండి ట్రాన్స్లేషన్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణాం. 11 యజ్ఞములచే ప్రసన్నుడై దేవతలు కూడా మీకు ప్రీతిని కలిగిస్తాడు. ఆ విధంగా మానవులు దేవతల మధ్య పరస్పర సహకారముతో అందరికీ శ్రేయస్సు కలుగుతుంది. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ థాంక్యూ మాతాజీ మాతాజీ. ప్రణామాలు. వివిధ జీవిత అవసరములను చేకూర్చు కార్యముకు నియుక్తులైన దేవతలు యజ్ఞాచరణం చే సంతృప్తి చెంది మీకు కావలసిన సమస్త వస్తువులను సమకూర్చుదు. కానీ దేవతలు అందించు అట్టి వస్తువులను తిరిగి వారికి సమర్పింపక భోగించువాడు నిశ్చయంగా చోరుడే అగును. ధన్యవాదాలు. హరి ధన్యవాదాలండి. సో సో ఇక్కడ 9వ శ్లోకంలో నిష్కామ కర్మయోగం చెప్పారు. అందరూ చేయలేరు కదండి. నిష్కామ కర్మయోగం చేయలేకపోవటానికి కారణం ఏంటి చెప్పండి ఎవరైనా. కోరికలు కోరికల వలన మాతాజీ, కోరికలు, ఇంద్రియ భోగాలు, కోరికలు. ఫలితాలని ఆశించడం. నిష్కామ కర్మయోగంలో ఏం చేయాలి? భగవంతుడికి అలాపేక్షరహితంగా కర్మలు చేయాలి. అన్ని వదిలేసి సో ఏదైనా ఫలితం పట్ల ఆసక్తి ఉంటే నిష్కామ కర్మయోగం చేయగలమా? చేయలేం. అమ్మా మేము ఫలితం పట్ల ఆసక్తి ఉంటామండి, చాలా సూపర్ గా భక్తి చేసేస్తాం. మాతాజీ మేము చాలా బాగా భక్తి చేసేస్తున్నామండి, మాకు ఎటువంటి కోరికలు లేవు, కానీ ఏదో ఏదో ఆడపా తడపా అవేవో ఉంటాయి కానండి పర్వాలేదు అంటే అదేం శుద్ధ భక్తి కాదండి. కదండి వాళ్ళు భక్తి చేస్తున్నాం అనుకుంటున్నారు అంతే, అది పూర్తిగా శరణాగతి చరణే చేయలేదు వాళ్ళు కదండి. కానీ ఆన్ ద వేలో ఉన్నారు అంతే, ఎప్పటికి రీచ్ అవుతారో భగవంతుడు తెలియాలి కదండి. అందుకనే ఎవరైతే కనుక నిష్కామ కర్మయోగం పూర్తిగా చేయలేరు మరి వాళ్ళు ఏం చేయగలరు? వాళ్ళకి చాలా ఆసక్తి ఉంది, భౌతికమైన విషయాలు పొందాలి, అవన్నీ చేయాలి. సో కర్మ యోగం, యోగం అంటే ఏమిటి? కూడి ఉండటం. ఎవరితో కూడి ఉండటం? భగవంతునితో అనుసంధానం అవ్వటం. సో ఎవరైతే భగవంతునితో అనుసంధానం అవ్వలేకపోతున్నారో అంటే వాళ్ళు యోగి కానే కాదు. ఇప్పుడు ఎవరో కొన్ని యోగి పోసెస్ చేస్తే వాళ్ళు యోగి అని పేరు పెట్టుకుంటే యోగి అయిపోరండి. కర్మయోగి కర్మల ద్వారా భగవంతునితో అనుసంధానం అవుతున్నాడు. సకామ కర్మయోగం లేదా నిష్కామ కర్మయోగి లేదా జ్ఞాన యోగి జ్ఞానము ద్వారా, జ్ఞాన సముపార్జనం ద్వారా, ధ్యాన యోగి, అష్టాంగ యోగి, భక్తి ద్వారా భక్తి యోగి. అలా కాకపోతే అసలు వాడు యోగి అనిపించుకోలేడు. మరి ఇప్పుడు నాకు హరి పట్ల అంత ఆసక్తి లేదండి, మీరేమో ఆ యొక్క భగవంతుడికే సమర్పించాలంటున్నారు, బట్ నాకంటూ కొంచెం ఉన్నాయి, మరి అవన్నీ తీర్చుకోవాలనుకుంటున్నాను. అలా అంటే ఓకే, మరి మొత్తం నన్ను ఈ యొక్క వేదిక్ స్కూల్ అంటే వైదిక సంస్కృతి నుంచి బయటకు వచ్చేసానా నేను అంటే ఎవరిని కూడా బయటికి విడిచిపెట్టరు. మన వైదిక సంస్కృతి సనాతన ధర్మం ఎంత గొప్పదంటే మనం ఎటువంటి స్థితిలో ఉన్న వాళ్ళైనా సరే అందరినీ దగ్గరికి చేర్చుకుంటుంది, వాళ్ళందరినీ కూడా ఉద్ధరిస్తుంది. అవునా? సో ఎలా అంటే ఇప్పుడు స్కూల్లో ఎల్కేజీ వాళ్ళు ఉంటారు, యూకేజీ వాళ్ళు ఉంటారు, 10th స్టాండర్డ్ వాళ్ళు ఉంటారు, అలాగే డిగ్రీ అయిపోయి కంప్లీట్ అయి బయటకు వస్తున్న వాళ్ళు ఉంటారు. అలాగే ఈ యొక్క భగవంతునికి అందరూ ఒకేసారి 100% శరణాగతి పొందలేని వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కోసం స్వామి ఏమని చెప్తున్నాడో సరే అయితే 10వ శ్లోకంలో నిన్న మనం చర్చించుకున్నాం చక్కగా. ఏమవుతుంది? భగవంతుడు యొక్క సృష్టి ఆరంభంలో ఏం చేశాడంట? భగవంతుడు ఒక అద్భుతమైన పదం వాడుతున్నారు. ఏమంటున్నారు? ప్రజాపతి. ఆ భగవంతుడు జీవులందరికీ ప్రభు అయిన భగవంతుడు ఒక అద్భుతమైన విషయం ఇచ్చాడట. ఏమిచ్చాడు? యజ్ఞ యజ్ఞ ప్రజా సృష్టి, యజ్ఞములు కూడా సృష్టించాడంట. ఎవరెవరితో పాటు? మానవులు, దేవతలు, యజ్ఞములు సృష్టించాడు. ఎందుకలా సృష్టించాడంట? ఈ యొక్క మానవులు వాళ్ళ వివిధ కోరికలు తీర్చుకోవటం కోసం రకరకమైన యజ్ఞములు చేస్తూ ఆ విధంగా దేవతల్ని ఆరాధన చేస్తూ ఉంటారు. ఆ విధంగా దేవతల నుంచి వచ్చిన వాటిని వాళ్ళు మళ్ళీ దేవతలకు సమర్పించి మళ్ళీ వాళ్ళు ఆ యొక్క ప్రసాదాన్ని వాళ్ళ యొక్క జీవితంలో ఉపయోగించుకుంటూ ఉంటారు. స్లోగా ఏమవుతుంది? అదేంటండి ఇటువంటి పద్ధతి ఎందుకు పెట్టారు? డైరెక్ట్ గా ఉంటే విష్ణు ఆరాధన మిగతాన్ని తీసేయచ్చు కదా. చాలా మందికి సందేహం వస్తుంది, అసలు మొత్తం ఇన్ని ఎందుకండి ఇవన్నీ అసలు. ఇప్పుడు ఈ విధంగా స్వామి యొక్క దేవతారార్చన అనేది మధ్యలో ఇంట్రడ్యూస్ చేశాడు. సో దీనివల్ల ఏం జరుగుతుందని మీరు భావిస్తున్నారు చెప్పండి? ఇప్పుడు డైరెక్ట్ గా విష్ణు స్లోగా నిదానంగా కృష్ణ భక్తి దాకా రాగలుగుతారు మాతాజీ. డైరెక్ట్ గా రాలేకపోయినా 1 by 1 స్టెప్ బై స్టెప్ దేవతల ఆరాధన ద్వారా వస్తారని. ఓకే, ఇంకా
వాళ్ళ కోరికలు అక్కడ తీర్చుకోవడానికి కోసం అనేసి ఒక సందర్భం. అక్కడ నుంచి దేవుడికి కోరికలు చేరుకోవచ్చు. తీర్చుకోవడం అనే సందర్భం వాడి చైతన్యం మీద ఏం ఎఫెక్ట్ ఉంటుంది? వాడి చైతన్యం మీద ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా అసలు? దేవతలు ఆశీర్వదిస్తారు మాతాజీ, వాళ్ళని సంతృప్తి కాదు చేసుకుంటే మాతాజీ, దానివల్ల కోరికల మనకు వలయంలోనే ఆశీర్వదిస్తారు. మనం తిరుగుతూ అడిగినవి ఉంటారు. ఆశీర్వదిస్తారు, అడగనే పెట్టదు కదా అత్త. అడిగింది ఇస్తుంది. అమ్మ అయితే అడగకపోయినా యజ్ఞాలు యజ్ఞాలు చేస్తే వాళ్ళని యజ్ఞాలు చేస్తే ఏం చేస్తారు? మీకు చేయటం ఈ యొక్క వివిధ యజ్ఞములు, ఈ దేవతారాధన కారణంగా అసలు ఏం జరుగుతుంది? జీవాత్మకి ఏదైనా ఉపయోగం ఉందా? ఎందుకు ఇంట్రడ్యూస్ చేశాడు స్వామి? ఊరికి ఇంట్రడ్యూస్ చేస్తాడు ఒక పద్ధతి? లేదు లేదు, దేవాదేవుడు చేసినారంటే కూడా వర్షాలు పడతాయి. ఆయనే దేవతని ఆ కోరికలన్నీ సంతృప్తిపరచుకోవడం ద్వారా ఒకానొక టైంలో వర్షాలు పడి యజ్ఞాలు చేస్తే వర్షాలు పడతాయి, అన్ని వర్షాలు పడతాయి. సకాలంలో వర్షాలు అనేది పడుతుంది. చైతన్య కోరికలు అనే చైతన్యంలోనే ఇమిడిపోయి ఉంటాడు మాతాజీ, దాన్ని బయటికి రాలేడు ఇక. మనసు పవిత్రం అవుతుంది మాతాజీ. ఓకే, సో మనం ఏం మాట్లాడుకుంటున్నాం ఒకసారి కాన్సెప్ట్ క్లియర్ చేసుకున్నాం. ఈ యొక్క మధ్యలో ఈ యొక్క శరణాగతి వివిధ దేవతలకు కానీ వివిధ యజ్ఞములు కానీ చేయటం కారణంగా వాడి యొక్క చైతన్యానికి వచ్చిన ఇంప్రూవ్మెంట్ ఏంటి? ఏదైనా వస్తుందా రాదా? వస్తుంది మాతాజీ. ఏంటి నిదానంగా వస్తుంది? వన్ బండి. సింగిల్ పాయింట్ ఏమొస్తుంది? జ్ఞానం కలిగి జ్ఞానంలోకి వస్తాం మాతాజీ. ఓకే, జ్ఞానంలోకి వస్తాం. ఓకే, ఏం జ్ఞానంలోకి వస్తాం? ఆత్మని గాను దేహాన్ని గాను అనేది జ్ఞానంలో భక్తి పెరుగుద్ది, భగవంతుడి మీద శరణాగతి భక్తి పెరుగుద్ది. ఓకే, భక్తి పెరుగుతుంది. ఓకే, ఆయన మన మీద కరుణా మనం కటాక్షాలు ఇది దేవతారాధన చేస్తుంటే విష్ణు మీద భక్తి ఎలా మాతాజీ పెరుగుతుంది మనకి? స్వధర్మం నుంచి స్లోగా కృష్ణ భక్తికి వెళ్ళదు. మనం కోరే కోరికలకి ఆయనే శాంక్షన్ చేయాలి. ఆయన శాంక్షన్ చేస్తేనే దేవతలేనను మనకి ఇస్తారు. మనం చెప్పాలి మాతాజీ, కోరుకోవాలి. దేవతలకి కృష్ణ పరమాత్మకు చెప్పు, స్వామికి చెప్పండి మేము కృష్ణ భక్తిలో ఉండాలి, మా అజ్ఞానం తొలగాలి అని. మాతాజీ చాలా మంచివారు. కృష్ణుడి గురించి గుర్తుంటే వేరే దేవత దగ్గరికి ఎందుకు వెళ్తాం? అమ్మ నాన్న గురించి గుర్తుంటే అత్త మామయ్య దగ్గరికి ఎందుకు వెళ్తాం అడుక్కుంటాం? అవునా? అమ్మ నాన్న మనకు అన్ని ఇస్తారని చక్కగా నమ్మకం ఉంటే చేతిలో ఏదో పట్టుకుని అత్తమామ దగ్గరకో లేదా వేరే బంధువుల దగ్గరికి ఇవ్వండి అబ్బా అని ఎందుకు అడుక్కుంటాం? మన అమ్మ నాన్న మీద నమ్మకం లేకపోతే వాళ్ళు ఇస్తారో ఎవరు అని భయం పట్టే కదండి, ఇవ్వలేరేమో అని భయం పట్టే. సో ఎందుకు జరుగుతుంది? స్వామి ఊరికే ఇది ఇంట్రడ్యూస్ చేయడండి. ఓకే, చాలా మంది అనుకుంటే ఈ కన్ఫ్యూషన్ ఎందుకు, ఇలాగే చేసేచ్చు కదా, మధ్యలో ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేశారు. స్వామి ఊరికే చేయలేదండి. ఎందుకు చేశాడో యాక్చువల్ గా ఈ యొక్క పద్ధతి కూడా లేదు. ఇది కర్మకాండ భాగం అంటారు. ఇక్కడ స్వామి ఏం ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు? కర్మకాండ. సో ఎవరైతే నిష్కామ కర్మయోగం చేయలేరు, సరే అయితే స్టార్ట్ చేయండి అర్రా కర్మకాండ నుంచి. సో తర్వాత స్లోగా కర్మకాండ నుంచి సకామ కర్మయోగం, తర్వాత నిష్కామ కర్మయోగం. ఓకే, డైరెక్ట్ గా భక్తి యోగం చేయలేరా? ఓకే, నిష్కామ కర్మయోగం. నిష్కామ కర్మయోగానికి భక్తి యోగానికి వెరీ మైన్యూట్ డిఫరెన్స్. నిష్కామ కర్మయోగంలో ఏం చేస్తున్నాం? కర్మలు కొంచెం మన ఇష్ట ప్రకారమే చేస్తున్నాం కానీ ఫలితాల పట్ల ఆసక్తి లేదు. భక్తి యోగంలో మనం చేసే కర్మల పట్ల ఫలితాల పట్ల రెండు పట్ల ఆసక్తి ఉండదు. కేవలం గురువు గారు ఏం చేయమంటే చేస్తాం. ఆ రోజు క్లీన్ చేయమంటే టెంపుల్ క్లీన్ చేస్తాం, బాత్రూమ్స్ కడమంటే కడతాం, లేదా ఈ రోజు భాగవతం ప్రవచనం చెప్పండి చెప్తాం, లేదా ఈ రోజు మాల కట్టంటే మాల కడతాం, లేదా భగవంతుడు డ్రెస్ కుట్టంటే కుడతాం, క్లీన్ చేయమంటే తడిగుడ్డ పట్టుకుని క్లీన్ చేస్తాం. కర్మ పట్ల ఆసక్తి లేదు, ఫలితం పట్ల ఆసక్తి లేదు, కేవలం గురు కృష్ణ. సో నిష్కామ కర్మయోగం అంటే కొంచెం ముందుకు ఉంటుంది భక్తి యోగం. ఎందుకంటే వాళ్ళకంటే ఎటువంటి ఇండిపెండెంట్ కోరిక ఉండదు. సోల్డ్ అవుట్ సర్వెంట్ కింద గురువుకి కృష్ణుడికి వాళ్ళు శరణాగతి ఉంటుంది. సరే అయితే నిష్కామ కర్మయోగం చేయలేరు. ఇప్పుడు స్వామి ఏం చెప్తున్నాడు? యోగానిచ్చిన మన యోగా ల్యాడర్ చెప్పుకున్నాం. యోగా ల్యాడర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? కర్మకాండ నుంచి స్టార్ట్ అవుతుంది. సో కర్మకాండ కంటే కింద కొంతమంది ఉంటారని చెప్పుకున్నాం. వాళ్ళు ఎలా ఉంటారు? జస్ట్ జంతుజాలంలా బతుకుతారు. ఆహార నిద్ర భయమైతున్నాం ఈ కార్యక్రమాల్లో ఉంటారు. ఇంకా చెప్పాలంటే జంతువుల కంటే విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంటారు కదండి. సో ఇంకా జంతువులైనా వాటికి వీక్నెస్ ఒక్కొక్క ఇంద్రియం అయ్యి ఉంటుంది కదండి. ఒక ఇంద్రియంతోనే సంతృప్తి చెందాలి, దాంట్లోనే ఇంకా వెరైటీస్ ఎత్తుక్కుంటాయి. కానీ ఈ యొక్క మనిషికి తనకి ఇచ్చిన అద్భుతమైన జ్ఞానాన్ని భగవద్ధామం వెళ్ళటానికి ఉపయోగించకుండా అన్ని రకముల ఇంద్రియములతో విచ్చలవిడిగా ఏ విధంగా ఇంద్రియ భోగం చేయాలని చాలా రకరకమైన ప్రయత్నములు జంతువు కంటే హీనంగా తయారైపోతూ ఉంటారు. అది ఈ నిత్యంలోనే లేదు వాళ్ళు. సో అటువంటి వాళ్ళని ఆ యొక్క అపరిమితమైన అన్లిమిటెడ్ ఇంద్రియ తృప్తి నుంచి వాళ్ళని ఏం చేస్తున్నారు? లిమిటెడ్ గా ఇంద్రియ తృప్తి, ఇంద్రియ నిగ్రహణ వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నారు. సో కర్మకాండ యాక్టివిటీస్ ద్వారా ఇప్పుడు ఏదైనా యజ్ఞం చేయాలనుకోండి, 10ంటికి లెగిస్తే అవుతుందా? ఇప్పుడు యజ్ఞం చేయాలంటే ఏమండి? ఏదైనా వ్రతం చేస్తున్నారు, చేస్తున్నారు, ఇప్పుడు కొంతమంది
కొంతమంది దీక్ష తీసుకుంటారు, నెల రోజులకు దీక్ష తీసుకుంటారు. వాళ్ళు ఎలా లెగిస్తారంటే చెప్పులు కూడా వేసుకోరు, మంగళ ముహూర్తంలో లెగిస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంద్రియ నిగ్రహం చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు చాతుర్మాస్యం జరుగుతుంది, కొంతమంది చేస్తారు కదండి. సో అంటే కొంతమంది వైష్ణవులు అయితే చాతుర్మాసం విష్ణు ప్రీత్యర్థం చేస్తారు, కానీ చాతుర్మాసం చాలా మంది రకరకమైన కోరికలు తెచ్చుకోవడానికి చేస్తారు. సో అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంత కఠినమైన నియమాలు కింద పడుకుంటారండి. ఒక పూట ఏకభుక్తం ఉంటారు, మితంగా మాట్లాడతారు, అబద్ధం ఆడరు, స్త్రీ సంగతిని తీసుకోరు, బ్రహ్మచర్యం పాటిస్తారు, వేరే వాళ్ళ ఇళ్లలో తినరు. ఎంత ఇంద్రియ నిగ్రహం పాటిస్తారో తెలుసా నిజంగా చాతుర్మాసం చేసే వాళ్ళు. సో మరి వాళ్ళందరూ దేనికోసం చేస్తున్నారు? కొంతమంది ఏం చేస్తారు, ఈ యొక్క అనేకమైన వ్రతములు ఇవన్నీ దేనికోసం చేస్తే ప్రస్తుతానికి ఇంద్రియ తృప్తి లిమిట్ చేసుకుని ఫ్యూచర్ లో ఇంకా అధికమైన ఇంద్రియ తృప్తి పొందటం కోసం వాళ్ళు చేస్తారు. ఓకే, మేము శుక్రవారం వ్రతం చేస్తున్నామండి, శనివారం వ్రతం చేస్తున్నామండి. ఎందుకు చేస్తున్నారండి అంటే మా అబ్బాయికి వీసా కన్ఫర్మ్ అవ్వట్లేదండి, అయితే బాగుంటుంది. మీకు గుర్తుంది హైదరాబాద్ లో ఇదేంటి మన శ్రీనివాస్ ఉన్నాడు, వీసా ఎవరైనా హైదరాబాద్ చిలుకూరు బాలాజీ, దేనికి ఫేమస్ అయినా వీసాల స్వామి. అలాగే కొంతమంది ఏమంటారు పాస్పోర్ట్ ఆంజనేయ స్వామి. సో పర్టికులర్ ఒక యాక్టివిటీకి ఒకరిని మనం పెట్టేస్తాం అనమాట కదండి. సో దానికోసం వాళ్ళు ఏం చేస్తారు, మీ స్వామి మీ యొక్క టెంపుల్ చుట్టూరు నేను 500 సార్లు ప్రదర్శన చేస్తా. మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉండేది అప్పుడు. సో ప్రతిదానికి చుట్టుకుని మొక్కేసుకున్నది. కింద పడింది అనుకోండి, కాలు జారింది అనుకోండి, నా కాలు నాకు తగ్గిపోతే 108 సార్లు తిరిగేసి ప్రతిదానికి ఇలా పట్ట మేము అనుకునే వాళ్ళం దీని జీవితం అంతా కూడా ఇవి తీర్చినా సరిపోతాయో లేవు మేము భయపడిపోయేవాళ్ళం. అంతలా మొక్కిస్తావంటే ఎలా జరుగుతుంది? మళ్ళీ దానికి ఒక పుస్తకం పట్టుకొని రాసుకునేది. ఎన్ని ఉండేవో అసలు అది మేము అనుకునే వాళ్ళ జీవితం అయిపోద్ది, 50-60 ఏళ్ళు చేసినా ఇవి జరగవు కదండి. అలా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, కొంత ఇంద్రియ నిగ్రహాన్ని ఈ రోజు చేస్తూ దేనికోసం, ఇంకా ఎక్కువ ఇంద్రియ తృప్తి రేపొద్దున పొందటం కోసం. అయినా ఓకే, ఏం జరుగుతుంది అక్కడ? ఇంద్రియ నిగ్రహం అనేది జరుగుతుంది. ఇంకొకటి ఏమవుతుంది ఇక్కడ, పర్టికులర్ దేవీ దేవతకి మనం శరణాగతి అవుతున్నారు, తల వంచుతున్నారు. వాళ్ళ ఈగోని పక్కన పెట్టి ఆ దేవీ దేవత దగ్గర శరణాగతి పొందుతున్నారు, డిపెండ్ అవుతున్నారు. మేము ఇండిపెండెంట్ గా ఉంటున్నాం కాకుండా డిపెండెన్స్ అనేది స్లోగా స్టార్ట్ అవుతుంది. స్లోగా ఏమవుతుంది, ఒక పర్టికులర్ సుపీరియర్ పర్సన్ కి వాళ్ళు శరణాగతి పొందుతున్నారు, డిపెండ్ అవుతున్నారు, కొంత ఇంద్రియ నిగ్రహాన్ని వాళ్ళు అలవర్చుకుంటున్నారు. ఇవి పోను వాళ్ళు సత్వగుణంలో ఉండడానికి చాలా బాగా సహకరిస్తాయి. ఆ విధంగా వాళ్ళు విశుద్ధ సత్వంలో ఆ శ్రీ మహావిష్ణువు దేవాదేవుడు కృష్ణ భగవాన్ శరణాగతి అవ్వడానికి ఇవన్నీ కూడా ప్రేరకం అవుతాయి. ఎందుకని వాళ్ళు విత్ ఇన్ రీజియన్ లో ఉంటున్నారు, ఆ యొక్క వేదములు చెప్పిన ఇన్స్ట్రక్షన్ రీజియన్ లో ఉంటున్నారు, స్లోగా అప్గ్రేడ్ అవుతూ ఉంటారు. సో అందుకని స్వామి ఏమంటున్నాడు, ఏమయ్యా మీకు యజ్ఞం ఇచ్చాను, 11వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు ఆయన, సో ఈ విధంగా మీరు యజ్ఞములు చేయండి. ఆ యొక్క దేవతలు దైవాన్ భావయతానేన వాళ్ళు సంతృప్తి చెంది మీకు ఏం చేస్తారు, వాళ్ళు మిమ్మల్ని కూడా ప్రియాన్ని కోరుస్తారు. ఏం ప్రియాన్ని కోరుస్తారు వాళ్ళు మనకి, అది 12వ శ్లోకంలో చెప్పారు. ఏం చేస్తారంటే వాళ్ళు ఇష్టాన్ భోగానికి ఓ దేవ దాస్యంతే యజ్ఞ భావిత, మీకు జీవితానికి కావాల్సిన ఆవశ్యకతకు సంబంధించిన విషయములన్నీ వాళ్ళు మీకు ఇస్తారు. సో ఆ విధంగా ఏమంటున్నారు, ఒకళ్ళొకళ్ళు పరస్పర సహకారంతో చాలా సుఖంగా శ్రేయం పరం, ఆ విధంగా శ్రేయస్సు మంచిగా ఉండండి ఆ విధంగా మీరు అని చెప్తున్నారు అన్నమాట. ఇంకొకటి ఏమంటారు, అలా కాకుండా ఇప్పుడు మేము దేవతలు అనేకమైన జీవిత అవసరములన్నీ ప్రసాదిస్తున్నారు, ఓకే సరే అయితే నేను క్యాజువల్ గా వాటిని వాడేసుకుంటా, ఇవ్వటం వాళ్ళ ఇష్టం, తీసుకోవటం నా ఇష్టం అని అనుకుంటే కనుక అది ఏమవుతుంది, అటువంటి వాడిని ఏమన్నాడు ఇక్కడ స్వామి, స్థేన ఈవస, వాడు నిక్కముగా, స్థేన అంటే ఏంటి, దొంగ వాడు నిక్కముగా చూడుడే, అంటే దేవతలు ప్రసాదిస్తున్నవన్నీ కనీసం దేవతలకి వాడు గ్రాటిట్యూడ్ చూపించకుండా వాడికి ఇంద్ర తృప్తి కోసమే వాడేసుకుంటే అటువంటి వాడు నిక్కముగా దొంగే అని చెప్తున్నారు అనమాట. సో మన ఈ 2 శ్లోకములు ఈ రోజు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభుపాద్ గారు చాలా అద్భుతంగా ఈ 2 భాష్యంలో చక్కగా చెప్పారు. వెరీ కనెక్టెడ్ శ్లోకములు ఇవి. సో ప్రభుపాద్ గారి యొక్క దేవతల యొక్క పొజిషన్ ఏంటి అని క్లియర్ గా ఇందులో చెప్పారు. వివిధ లోక కార్యక్రమం నిర్వహించడం కోసం ఈ యొక్క యూనివర్సల్ మేనేజ్మెంట్ లో దేవతలు చక్కగా స్వామికి సహకరిస్తూ ఉంటారు. యూనివర్సల్ మేనేజ్మెంట్ లో ఏ విధంగా అయితే ఇప్పుడు మనకి మినిస్టర్ క్యాబినెట్ లో కొంతమంది ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు, కొంతమంది టూరిజం కదండి, హోమ్ మినిస్ట్రీ, హోమ్ డిపార్ట్మెంట్, లేకపోతే వేరే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఇంటర్వ్యూషన్, లేకపోతే స్పోర్ట్స్ టీమ్ అలాగైతే ఉంటారు. అలాగే వివిధ దేవీ దేవతలు వివిధ
యూనివర్సల్ విశ్వపు కార్యక్రమంలో నిమగ్నమయ్యి భగవంతుడి యొక్క సేవలో ఉంటారు. ఏకల ఈశ్వరే కృష్ణ సబార భృత్య అని చైతన్య చరితామృతంలో కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చెప్పారు. ఏకల ఈశ్వరే కృష్ణ, ఏకైక ఈశ్వరుడు కృష్ణుడు అయితే మిగతా వాళ్ళందరూ ఆయన చెప్పినట్టుగా నాట్యం చేసేవాళ్ళు లేకపోతే నృత్యం చేసేవాళ్ళు అని చెప్తారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారండి? వాళ్ళకి ఇచ్చిన కార్యక్రమాలు అన్ని కూడా చక్కగా చేస్తున్నారు. ఇంకొకటి ఏమిటి? ఈ దేవతలందరూ ఎవరు? భగవంతుని యొక్క వివిధ దేహ అంగములు. సో ఆ విధంగా ఏం చేయమంటున్నాడు ఆయన? ఇంకొక విషయం ఇక్కడ ఏమని చెప్పారు? ఏదైతే విష్ణువు తరపున, సో ఇప్పుడు మనకి గవర్నమెంట్ తరపున ఈ మినిస్టర్స్, ఫైనాన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ ఏం చేస్తారు? కొన్ని స్కీమ్స్, కొన్ని మనకి కావాల్సిన అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అవి వాళ్ళు డైరెక్ట్ గా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇప్పుడు ఎవరైనా సరే పై అథారిటీ ద్వారా, పై స్కూల్లో అథారిటీ ద్వారా స్కూల్స్ లో ఏదైనా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనుకోండి, అయితే స్కూల్ కిట్ అనో లేకపోతే స్పోర్ట్స్ కిట్ అనో వాళ్ళు ఇస్తున్నారు అంటే స్పోర్ట్స్ మినిస్టర్ ఇచ్చాడండి అంటే స్పోర్ట్స్ మినిస్టర్ పాకెట్ లోంచి తీసిస్తున్నాడా? ఎక్కడ నుంచి ఇస్తారు వాళ్ళు? గవర్నమెంట్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే వాళ్ళు తీసుకొచ్చేస్తారు. అవునా? అలాగే ఇక్కడ కూడా భగవంతుడు శాంక్షన్ చేస్తే అప్పుడు ఈ దేవతలు ఏం చేస్తారు? మనకి అవన్నీ కూడా మనకి అవి తీసుకుని వస్తారు. సో చాలా మంది దేవతలను కూడా చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. మన యొక్క సిద్ధాంతం దేవతలు తప్పుగా పట్టడం కానీ వాళ్ళని అవమానించడం కాదండి. ఎందుకంటే వాళ్ళు మనకంటే ఎన్నో రెట్లు ఉత్తమమైన స్థితిలో ఉన్నారు. సో చాలా మంది అంటారు, ఓ ఇంద్రుడు చేశాడు ఆ తప్పు, చంద్రుడు చేశాడు ఈ తప్పు, బృహస్పతి గారు కూడా చేశారంటండి ఈ తప్పు, బ్రహ్మగారు కూడా ఏదో తప్పు చేశారంట. సో మేము చాలా గొప్ప వాళ్ళమని ఫీల్ అయిపోతూ ఉంటారు. మన వాళ్ళకి 0.001% కూడా లేదండి. చాలా మంది అనుకుంటారు, సరే అయితే నేను ఈరోజు జపం మొదలు పెట్టాను, తిలక్ వేసుకున్నాను, నేను చాలా దిష్టి తీసేసుకున్నాను, వీళ్ళందరికంటే చాలా ఉత్తమమైన వాడిని అయిపోయాను అని అనుకుంటే అది మూర్ఖత్వం. ఎందుకని ఈ యొక్క దేవతలు ఎప్పుడు కూడా సత్వగుణంలో ఉంటారు. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామండి? ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు మనం ఎక్కువ ఏ గుణంలో ఉంటాం? ఏ గుణంలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉండబడతారు? రజో గుణంలో ఉన్నాం. మళ్ళీ రజో గుణంలో కొంచెం సత్వగుణం, మళ్ళీ రజోగుణం, తమో గుణం, ఆ కాంబినేషన్ లో మనం ఇక్కడ అనేకమైన వర్ణముల్లో ఉన్నాం. సో దేవతలు ఎక్స్ట్రాడినరీ పవర్స్ తో ఉంటారండి. మనకి ఏదైనా ఎవరు అంటారు కదా, ఒక వ్యక్తి యొక్క వికారములు బయటపడాలంటే ఏం చేయాలి? ఆ వ్యక్తికి ఏమంట కట్టాలి? చేతిలో వాడికి పవర్ పెట్టాలి. సో పవర్ పెట్టగానే వాడిలో ఉన్న వికారాలను బయటకు వచ్చేస్తాయి. ఎవరికైతే సేవా దృక్పథం ఉన్న వ్యక్తికి పవర్ అంటగడితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎటువంటి సేవా దృక్పథం లేని వ్యక్తికి కనుక పవర్ చేతిలోకి వస్తే ఏమవుతుంది? వాడిలోని వికారంలని బయటకు వస్తాయి. ఆ పవర్ తో వాడు వేరే వాళ్ళకి సేవ చేయడు, వాడిని యొక్క ఇంద్రియములు సేవ చేసుకుంటాంలో నిమగ్నం అయిపోయి అనేకమైన వికృత కార్యక్రమాలు చేస్తాడు. సో అటువంటి విధంగా మన చిన్న చిన్న పవర్ వచ్చిన వ్యక్తుల చుట్టుపక్కల ఎంతో మందిని చూస్తాం, వాళ్ళలో ఎన్ని వికారాలు బయటకు వస్తూ ఉంటాయి. మరి అటువంటిది అక్కడ ఇంద్ర పొజిషన్ అంటే మొత్తం ఆయన అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ అంతా ఆయన చేతిలో ఉంది, మొత్తం విశ్వాంది కదండి. సో అంత పవర్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా గురువు కృష్ణ యొక్క సేవలో ఉంటారు. ఎక్కడో ఒక్కసారి చేసిన తప్పులు మనకి ప్రస్తావన చెప్పబడ్డాయి. అంటే వాళ్ళు తక్కువ అని చెప్పడం కోసం కాదండి శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఈ యొక్క మాయకి లోబడి తప్పులు చేసే అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అని మనకు ఆచార్యులు చెప్పడానికి శ్రీమద్ భాగవతంలో అటువంటి వర్ణన ఇవ్వబడింది. కానీ ఓ దేవతల కంటే నేను చాలా గొప్పండి, వాళ్ళకి ఏవో కోరికలు ఉన్నాయంట దేవతలకు, అందుకే ఉన్నారు, నాకు ఎటువంటి కోరికలు లేదు, నేను కామ భక్తిని అయిపోయాను అనుకున్న మూర్ఖత్వం మనకి కదండి. సో మనకంటే ఎన్నో కోట్ల రెట్లు వాళ్ళు గొప్ప, ఆల్రెడీ భగవంతుడి యొక్క సేవలో ఉన్నారు. వాళ్ళు భగవంతుడికి యూనివర్సల్ మేనేజ్మెంట్ లో వాళ్ళు సేవ చేస్తున్నారు. కాబట్టి సో మనం అందుకనే ఇప్పుడు మనం పిలిస్తే వస్తున్నాడండి స్వామి అవతారం తీసుకుని? వస్తున్నాడా? రావట్లే. కానీ ఇంద్రుడు వెళ్ళి మొరపెట్టుకుంటే స్వామి చక్కగా వస్తారు. ఇంద్రుడి కోసం స్వామి ఏమయ్యాడు? వామనుడు కూడా అయిపోయాడు. చేతులు చాచి బలి మహారాజుని అడిగాడు కూడా. ఎందుకని? ఇంద్రుడు ప్రియమైన ఎవరు? భక్తుడు. ఇంద్రియారి వ్యాకులంలోకే ఏతే చాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రియారి వ్యాకులం లోకం హృదయంతి యుగే యుగే. ఇంద్రాది దేవతలు ఎప్పుడైతే అసురుల వాళ్ళకు బాగా కష్టాలు పడి పీడింపబడుతున్నప్పుడు వాళ్ళని ఉద్ధరించడానికి స్వామి పదే అనేకమైన అవతారములు తీసుకుంటారు. సో మనం చాలా జాగ్రత్తగా ఈ దేవతల కాన్సెప్ట్ చెప్పుకుని మనం చెప్పుకోవాలి. సో వాళ్ళు మనకి ఏది ఇవ్వగలరంటే హైయెస్ట్ ఏమిటి? మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళామే అనుకోండి, ఏమడగాలి?
స్వామి మీకు తెలుసు కదా, అన్నిటికంటే ఉత్తమమైనది కృష్ణ ప్రేమ ప్రాప్తించుకోవటం. సో దయచేసి ఆచార్యులు భక్తుల యొక్క సాంగత్యంలో నాకు ఆ విషయం తెలిసింది. నేను ఈ జన్మలో నా యొక్క జన్మ సాఫల్యం చేసుకోవాలి, ఆ కృష్ణ ప్రేమ నాకు ప్రాప్తించేలాగా ఇవ్వండి అని అడిగితే ఆ దేవతలు కూడా ఎంతో ఖుషి అయిపోతారు, ఎంత సంతోషిస్తారు. ఆహా, ఎంత అద్భుతమైన వాడు, ఎంత మంచి కోరిక కోరుకుంటున్నాడు. మనం శ్రీమద్ భాగవతం 5వ స్కందంలో చూస్తాం, దేవతలు స్వర్గంలో ఉన్న దేవతలు ప్రార్థిస్తారు. ఓ ఈ యొక్క భూలోకంలో ఉన్న వాళ్ళు ఎంత అదృష్టవంతులు, అక్కడ ఎప్పుడు కూడా నిరంతరం ఒక గంగ ప్రవహిస్తుంది. ఏం గంగ అండి ఇక్కడ ప్రవహించేది? ఇక్కడ ఏ గంగ ప్రవహిస్తుంది? భక్తి అనే గంగ, భక్తి అనే గంగ మాతాజీ. చూద్దాం ఎంతమంది గుర్తుంది 5వ స్కందం. మందాకినియా మాతాజీ. నేనేమన్నాను, ఇక్కడ ఏ గంగ ప్రవహిస్తుంది? ఆల్రెడీ గంగ అని చెప్పేశాను. ఏ గంగ? విష్ణుమూర్తి ఉన్న కారణోదక జలాల నుంచి గంగ వచ్చింది మాతాజీ. చూస్తున్నాను ఎవరు చెప్తారా? మాతాజీ స్వర్గంలోనా మాతాజీ? ఎవరు భగవద్గీత అని చెప్పారు? హరిబోల్. ఎవరు? హరిబోల్. కృష్ణ కథ అనే గంగ ప్రవహిస్తుంది ఇక్కడ. కృష్ణ కథ భగవద్గీత శ్రీమద్ భాగవత రూపంలో ఆచార్యులు ఎప్పుడూ కూడా కీర్తిస్తూ ఉంటే వాళ్ళ నోటి నుంచి వచ్చిన ప్రవాహం కృష్ణ కథ గంగ ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంది. ఎంతటి అదృష్టవంతులు ఈ భూలోక వాసులు. మనకేమో ఇక్కడ చుట్టూరు ఇంద్రతృప్తి ఉంది, మనం చేయలేకపోతున్నామయ్యా. వాళ్ళలాగా భక్తి ఈ భూమండలో మనం సుఖం దుఃఖం రెండు అనుభవించడానికి వస్తాం కాబట్టి, అక్కడ కేవలం ఆనందం భోగించడం కాబట్టి అక్కడ వాళ్ళకి అంత ఫీల్, భగవంతుని పొందాలి అన్న ఫీల్ ఉన్నప్పటికీ కూడా చుట్టూరు ఇంద్రియ తృప్తి వల్ల వాళ్ళు అది అణిగిపోతూ ఉంటుంది. ఏదైతే అగ్ని మీద నీరు పోసినట్టుగా వాళ్ళకి శుద్ధ భక్తి చేయడం చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళకి అందరికీ మంచి అవకాశం ఉన్నది. కృష్ణ కథ గంగ ప్రవాహం వస్తూ ఉంటుంది. దుఃఖాలే శాశ్వతం, ఎంతో అద్భుతంగా వీళ్ళు రాణించగలుగుతారు అబ్బా అని చెప్పి వాళ్ళు గ్లోరిఫై చేస్తారు. అవునా? సో అటువంటి దేవతలకి ఇక్కడ స్వామి ఒక టాస్క్ ఇచ్చాడు. ఏమిటి? సో రకరకములైన జీవాత్మలు రకరకములైన దేవీ దేవతల్ని ప్రార్థిస్తూ ఉంటారు. దేనికోసం? అనేకమైన వాళ్ళ కోరికలు తీర్చుకోవటం కోసం. కొంతమంది ఎవరైతే తమో గుణంలో ఉన్నారో సో వాళ్ళకి మాంసభక్షణ విడిచిపెట్టడం అనేది చాలా చాలా కష్టంగా ఉంటుంది. అందుకని వాళ్ళ కోసం ఒక చిన్న కన్సెషన్ ఇవ్వబడింది. సరే అయితే కాళీమాతకి ఆరాధన చేసి ఆవిడకి సమర్పించి తీసుకున్నారా అని. బట్ కలియుగంలో ఆ యొక్క జంతువధ, ఇక జంతువుని సాక్రిఫైస్ చేయటం, యానిమల్ సాక్రిఫైస్ పూర్తిగా నిరోధించబడింది. పూర్తిగా దాన్ని ఆమోదించబడలేదు కలియుగంలో. రైట్? ఎందుకంటే ఇదివరకు రోజుల్లో ఎవరైతే ఈ విధంగా చేస్తే వెంటనే ఆ యొక్క జంతువుకి మానవ జన్మ వచ్చేది కాబట్టి ఆ మంత్రంలో అంతగా పఠించే వాళ్ళు ఉండేవారు ఆ సాక్రిఫైసెస్ చేసిన. ఇప్పుడు అటువంటి సాక్రిఫైసెస్ చేయడానికి సరిపడే మంత్రములు పట్టించే బ్రాహ్మణులు పట్టికలు లేరు కాబట్టి ఇది అనేది ఇవ్వబడలేదు. అలాగే కొంతమంది ఇప్పుడు మంచిగా చదువుకోవాలంటే సరస్వతీదేవి ఆరాధన, ఆరోగ్యం కోసం సూర్య భగవానుడు, మంచి భార్య లేకపోతే మంచి భర్త అంటే పార్వతీ పరమేశ్వరిని ఆరాధించడం, వంశ వృద్ధి అభివృద్ధి చెందాలంటే ప్రజాపతి బ్రహ్మగారిని, అలాగే జ్ఞానం, వంశ అభివృద్ధి, కీర్తి, మంచి అందము అంటే అప్సరసల్ని, మంచి గానము గంధర్వుల్ని, కొంతమంది రకరకములైన ఆరాధనలు చేస్తూ ఉంటారు. ఎందుకని? అవి పొందటం కోసం. అలాగే ఇక్కడ యజ్ఞం అని చెప్తున్నాడు. అనేకమైన యజ్ఞములు ఉంటాయి. కొంతమంది కొన్ని యజ్ఞములు చేస్తారు. దేనికోసం? ఇంద్రుడిని సంతృప్తి పరిచి వాళ్ళు స్వర్గంకి వెళ్ళి ఏం చేయాలి? నందన గార్డెన్లో విహరించాలని. కొంతమంది చంద్రుని సంతృప్తి పరిచి సోమరస పానం చేయాలని. సో ఈ విధంగా ఇంకా లేకపోతే ఉన్నతమైన జన్మ కావాలని, మంచి ఆస్తి కావాలని, మంచి పరపతి కావాలని, మంచి కీర్తి కావాలి అని చెప్పి కదండి. సో ఈ విధంగా అనేకమైన కోరికలు తీర్చుకోవటం కోసం ఈ విధంగా యజ్ఞములు అనేవి ఇవ్వబడ్డాయి. సో కానీ ఇప్పుడు ఈ విధంగా వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకుని వాళ్ళకి గనక మళ్ళీ మనం ఆఫర్ చేసి మనం వాటిని స్వీకరించకపోతే అటువంటి వాడిని చోరుడు అని అంటున్నారు. ఎందుకండి చోరుడు అని అంటున్నారు అంటే, సో ఇప్పుడు మీకే కొంత అమౌంట్ ఇచ్చారండి, ఏదో వెల్ఫేర్ యాక్టివిటీస్ కోసం అని కొంత అమౌంట్ మీ దగ్గర ఉంచమన్నారు. ఇప్పుడు మీరు వెల్ఫేర్ యాక్టివిటీస్ కోసం కాకుండా మీ యొక్క ఇంద్రియ తృప్తి కోసం ఆడుకుంటున్నారు అనుకోండి, మిమ్మల్ని ఏమంటారు అందరూ? వాడు దొంగతనంగా మనం వాడి దగ్గర పెట్టిన డబ్బును వాడేసుకున్నాడు వాడి కోసం. అవునా? కొంతమంది చిట్ ఫండ్స్ అవన్నీ వేస్తారు. ఎందుకని వేస్తారు? అవసరమైనప్పుడు తీసుకుందామని. వాడు కనుక వాడి కోసం వాడేసుకున్నాడు అనుకోండి, చేతులు ఎత్తేసాడు అనుకోండి, ఏమంటారు వాడిని? వీడు చీటర్, దొంగ, దొంగ. అవునా?
సో అలాగే ఇప్పుడు చిన్నపిల్లల్ని హాస్టల్లో వేసినప్పుడు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళు తినో తినకో సంపాదన చేసి ఆ డబ్బులన్నీ ఇస్తే జాగ్రత్తగా వాడుకోరా ఈ హాస్టల్ మెయింటెనెన్స్ కి, అలాగే అవసరమైనప్పుడు పుస్తకములు వాటికి వాళ్ళు కొడుకు అని చెప్తే వాడు ఏం చేశాడు, చక్కగా ఇప్పుడు మూవీలకి వెళ్ళి థియేటర్స్ అటు వెళ్ళి ఇటు పెరిగి అవి ఆ మార్క దగ్గర అనుకుని మొత్తం పాడు చేశాడు అనుకోండి, వాడిని ఏమంటారు, వాడు దొంగోడు, వాళ్ళ తల్లిదండ్రులు సొమ్ముని దొంగిలించి తినేస్తున్నాడు. అంటే ఏమిటి, మనకి ఏదైతే మన యోగక్షేమం కోసం ఇచ్చారో వాటిని మన ఇంద్రియ తృప్తి కోసం వాడేసుకుంటే మనం దొంగలతో సమానం. ఇక్కడ జీవితంకి అవసరం సంబంధించిన వస్తువులన్నీ దేవతలు ఇస్తున్నారంటే అది దేనికోసం అండి, ఇంద్రియ తృప్తి చేసుకోమని కాదు. వాటన్నిటినీ ఉపయోగించి సంసిద్ధిర్ హరితోషణం, హరి యొక్క సేవలో వినియోగించవయ్యా, ప్రతిదీ కూడా హరికి సమర్పించడం తీసుకోవాల్సిందే అని ఇవ్వటం. డైరెక్ట్ ఇప్పుడు హరికి చేయలేకపోతున్నావు సరే, కనీసం దేవతలతో అయినా విధంగా రిసిప్రొకేట్ అలా కూడా అవ్వకపోతే అని ఏమంటున్నారు, దొంగ. యాక్చువల్ గా 13వ శ్లోకంలో ఇంకా ఎక్కువగా చెప్తారు స్వామి, అటువంటి వాడు కేవలం పాపాన్నే భుజిస్తున్నట్టు అని చెప్తారు స్వామి కదండి. సో ఈ విధంగా చేయడం కారణంగా ఏమవుతుంది, వివిధ యజ్ఞములకి ఇవ్వటం కారణంగా యజ్ఞ ప్రసాదం తీసుకుంటే ఏం జరుగుతుంది, ప్రభుపాద్ గారు చాలా అద్భుతంగా చెప్పారు. ఏమవుతుంది, ఆహార శుద్ధి జరుగుతుంది, పవిత్రం అవుతుంది. అంతేకాకుండా ఆహార పదార్థాలు పవిత్రం అవుతాయి, వాటి చైతన్యం పవిత్రం అవుతుంది. ఇంకొకటి ఏమిటి, ఈ పవిత్రీకరణ ఎలా అవుతుంది, ఈ యొక్క మైండ్ లో టిష్యూస్ ఉంటాయి, అవి చాలా ఏమవుతాయి, అతి సూక్ష్మంగా ఏమవుతాయి, పవిత్రీకరణ చెందుతాయి. అందుకని మీరు చూడండి, చిన్నప్పటి నుంచి ఎవరైతే భక్తులు ఇంట్లో పిల్లలు ఉంటారు వాళ్ళు ఎంత షార్ప్ గా ఉంటారు. అవును, వాళ్ళ శ్లోక ఉచ్చారణ గాని వాళ్ళు ఏదైనా పట్టుకోవడం చాలా ఫాస్ట్ గా పట్టుకుంటారు భక్తి జీవితంలో. ఎందుకని వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉల్లి వెల్లుల్లి గాని వేరే తినకూడని పదార్థం గాని పెట్టలేదు వాళ్ళ తల్లిదండ్రులు. చిన్నప్పటి నుంచి భగవత్ ప్రసాదం, కృష్ణ ప్రసాదం వాళ్ళు తింటూ ఉన్నారు. అందుకని చిన్నప్పటి నుంచి ఎవరైతే గనక ఆవు పాలు తాగుతూ పెరుగుతారో భగవంతుడు సమర్పించినవి, వాళ్ళు ఏమవుతాయండి, బ్రెయిన్ లో టిష్యూస్ చాలా బాగా పెరుగుతాయి అన్నమాట. వాళ్ళు ఆధ్యాత్మిక విషయాలు అతి సూక్ష్మంగా ఉంటాయి, అతి సూక్ష్మమైన విషయములు వాళ్ళు గ్రహించగలుగుతారు. ఇప్పుడు ఏదైనా మల్ల యుద్ధం చేయాలనుకోండి, వాళ్ళు ఆవు పాలు తాగాల లేకపోతే గేదె పాలు తాగాల, ఆవు పాలే మాతాజీ, బలము దృఢం కాబట్టి. మల్ల యోధులు ఆవు పాలు తాగుతారా గేదె పాలు తాగుతారు? అవును మాతాజీ, గేదె తెలీదు పాలు మాతాజీ. తాగుతారు, ఆవు పాలు తాగితే బలం ఎక్కడి నుంచి వస్తుందండి? ఓకే. ఎవరైతే కండలు పెంచాలి, శరీరం దృఢంగా ఉండాలి, మల్ల యోధులు అవ్వాల్సిన వాళ్ళు ఏం చేస్తారు, గేదె పాలు తాగుతారు. కానీ ఎవరైతే గనక ఆధ్యాత్మిక జీవితంలో అతి సూక్ష్మమైన విషయంలో అర్థం చేసుకోవాలి, మేము ఆధ్యాత్మిక జీవితంలో సత్వగుణంలో ఇంకా ముందుకు వెళ్ళి శుద్ధ సత్వంలోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు అందరు కూడా ఆవు పాలు పదార్థంలన్నీ తీసుకుంటారు. అందుకనే శ్రీమద్ భాగవతంలో ఎక్కడ వచ్చినా ఈవెన్ సముద్ర మంతన లీలలో కూడా సురభి ఆవుని ఈ ఋషులు అందరూ తీసుకుంటారు. ఎందుకని ఇదివరకు రోజుల్లో ఈ ఋషులు వాళ్ళ పొలాలు కావాలని ఏ కావాలని అడిగేవారు కదా, రాజుల దగ్గరికి ఒక ఆవుని ఇవ్వండి దానం చేయండి అనేవారు. ఆవు ఉంటే వాళ్ళకి అన్ని సరిపోయే వాళ్ళకి, ఒక ఆవుతోనే వాళ్ళు మొత్తం జీవితం సార్థకం చేసేసుకునేవారు కదండి. సో ఈ విధంగా భగవంతునికి ప్రసాదం తినడం కారణంగా బ్రెయిన్ లో టిష్యూస్ అన్ని కూడా చాలా బాగా ఫామ్ అయ్యి అతి సూక్ష్మమైన విషయములు వాళ్ళు గ్రహించగలుగుతారు. చాలా అద్భుతంగా వాళ్ళు మంచిని యాక్సెప్ట్ చేయగలుగుతూ ఉంటారు. ఈ మనం చూస్తూ ఉంటాం ఆ డివోటీస్ పిల్లల్లో వాళ్ళకి ఉల్లి వెల్లుల్లి వాసన వస్తే కూడా వాంతి చేసేస్తారు, చిన్నప్పటి నుంచి అలవాటు లేదు కదండి. సో ఒకసారి ఎప్పుడైతే మన అందరూ చిన్నప్పటి నుంచి కూడా ఆడికి అలవాటు లేదు ఉల్లి వెల్లుల్లి, ఒకసారి పక్కింటికి వెళ్ళాడు, వాళ్ళ అమ్మగారు సరే వాళ్ళ నూడిల్స్ సంథింగ్ ఏదో వేసిందంట వెల్లుల్లి అవన్నీ. సో వీడికి కూడా పెట్టింది, చిన్నపిల్లవాళ్ళు కదా పెట్టింది. సో వీడు వచ్చాడు, తర్వాత ఏదో అయిపోతుంది మొత్తం ఆన్ చేసేసి ఏడుపు ఏమైపోతుందమ్మా తెలియట్లేదు. సో తర్వాత అర్థమైంది ఏం జరిగింది అంటే, ఆవిడ చెప్పింది, నేను జస్ట్ నూడిల్స్ పెట్టానండి, ఏం పెట్టలేదు మీ అబ్బాయికి. సో అప్పుడే అర్థమైంది ఆ వెల్లుల్లి వాసన కూడా వాడికి అవ్వట్లేదు, మొత్తం లోపలంతా కక్కేసేంత వరకు ప్రశాంతం. సో ఈ విధంగా అసలు మనం యాక్సెప్ట్ కూడా చేయలేం. అది ఒక ఆహారం కదండి, వేరే విషయముల్ని కూడా మనం గ్రహించాం. సో ఇప్పుడు మనం భౌతిక ప్రపంచంలో ఇంకా ఫోన్ లో చెత్త వీడియోలు, చెత్త విషయంలో ఇంకా ఆకర్షిస్తున్నాయంటే లోపం ఎక్కడుంది, మనం కృష్ణ ప్రసాదం కాకుండా వేరే గడ్డి ఏదో లోపలికి వేస్తున్నాం. ఏదైతే లోపలికి వస్తుందో ఉదరముని ఎవరైతే నియంత్రిస్తారో మిగతా అన్ని ఇంద్రియములు సునాయాసంగా నియంత్రించవచ్చు. ఉదరము నియంత్రించాలంటే ఫస్ట్ దేన్ని నియంత్రించాలి, ఈ అద్భుతమైన నాలుకను నియంత్రించాలి. సో దాన్ని ట్రైన్ చేయాలి, కృష్ణ ప్రసాదమే తినటానికి దాన్ని ట్రైన్ చేయాలి. అందుకని ఆచార్యులు పొగుడుతారు, అద్భుతమైన నాలుక, ఏం చేస్తావు నువ్వు, ఎప్పుడు కూడా ఆ కృష్ణ నామం తీసుకో, కేవలం కృష్ణ ప్రసాదం తీసుకో, కృష్ణ భక్తుల్ని కీర్తించడం కోసమే దీన్ని ఉపయోగించు
అని నాలుకకి వాళ్ళు ప్రార్థిస్తారు. దయచేసి ఇవి 3 చెయ్యమ్మా, ప్రసాదం తిను, ఆ ఏం చేయాలి, కృష్ణ నామం తీసుకో, కృష్ణ భక్తులు గ్లోరిఫై చేస్తూ ఈ 3 చెయ్యి, చాలా అద్భుతంగా ఉంది. అవునా కదండి? సో ఒకసారి మనం చెప్పుకుంటాం కదా, సో ఈ నాలుక ఒకటి, పళ్ళేమో ఇన్ని ఉన్నాయి మేము అని చెప్తే, అప్పుడు నాలుక ఏం చెప్తుంది, నేను ఒక్కదాన్నైనా మీ అందరికంటే ఎక్కువ. ఏమని, ఒక తప్పు మాట మాట్లాడితే మేము 32 కల్లా ఏమవుతాయి, నెక్స్ట్ మినిట్ లో 0 అయిపోతాయి. ఒక పన్ను లేకుండా. ఎందుకని, ఏ మాత్రం తప్పు మాట మాట్లాడితే చెంపలు రాకుట్టేస్తే పళ్ళన్నీ ఊడిపోతాయి. అందుకనే అందుకనంట కింద పడిన కాళ్ళని సెట్ చేసుకోవటం ఈజీనే, కానీ ఒకసారి నోరు మాట జాగ్రత్త. వదిలేసాం అనుకోండి, వెరీ డిఫికల్ట్. అది వెరీ డిఫికల్ట్. అది ఎక్స్పెషల్లీ వైష్ణవ నింద చేసేసాం అనుకోండి, ఇక అంతే. మన జన్మాంతరములు కావాలంటే మన్వంతరములు కూడా మనది పీడిస్తుంది. దక్ష ప్రజాపతి విషయంలో మనం చూసాం, శివుడికి చేసిన నింద ఆయన మళ్ళీ ఇంకొక మన్వంతరం మళ్ళీ నారదములు కూడా చేస్తాడు. అది పూర్తిగా ఇంకా తగ్గలేదు. అది వైష్ణవ నింద అనే ఒక దుర్గుణమైన చైతన్యం ఎన్ని మన్వంతరముల వరకు మనని వదిలిపెట్టదో మనకు తెలియదు. అందుకని వెరీ వెరీ కేర్ఫుల్ గా ఉండాలి. మత్త గజ అపరాధ అంటారు కదండి. అందుకని మనం వెరీ కేర్ఫుల్ గా ఉండాలి. అంటే మన చైతన్య శుద్ధిగా ఉండాలి, తినే ఆహారం శుద్ధిగా ఉండాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, యజ్ఞం చేయడం కారణంగా శుద్ధమైన ఆహారం తింటారు, పవిత్రమైన జీవితం గడుపుతూ ఉంటారు. సో మీరు ఆధ్యాత్మికమైన విషయం స్వీకరిస్తారు. ఆ విధంగా ఏమవుతుంది, ప్రతి ఒక్క యజ్ఞంలో ఏమనిపిస్తుంది, విష్ణు విష్ణు విష్ణు. ప్రతి ఒక్క యజ్ఞంలో ఒక యజ్ఞ దేవత ఉన్నప్పటికీ కూడా పరమభోక్త ఎవరు, ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్తున్నారు. పరమభోక్త ఎవరు, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞత్వా మాం శాంతి మృచ్చతి. పరమభోక్త ఎవరు, విష్ణువు. యజ్ఞైకి విష్ణువు. సో పరమ నియామకుడు, యజ్ఞేశ్వరుడు. యజ్ఞైకి విష్ణు, యజ్ఞం అంటేనే విష్ణువు. సో ఏదైతే పరమ భోక్త వేరే వేరే దేవతలకు మనం చేయవచ్చు, కానీ పరమ భోక్త ఎవరు, ఆ విష్ణువు. సో కాబట్టి ఆ విధంగా విష్ణు 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 అని విని ప్రతి ఒక్క యజ్ఞ సమయంలో వాళ్ళు ఏమవుతారు, స్లోగా పవిత్రీకరణ చెందుతారంట. సో 3 విషయములు జరుగుతాయి. ఒకటేమిటి, ఇన్స్టెంట్ గా జరిగేది అంటే వాళ్ళ కోరికలు తీరుతాయి, ఆనందంగా ఉంటారు. రెండవది ఏమిటి, వాళ్ళ హృదయం శుద్ధీకరణ అవుతూ ఉంటుంది. విష్ణు 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 అని అలాగే ఇంద్ర నిగ్రహం చేస్తూ స్లోగా కనెక్ట్ అవుతున్నారు. మూడవది ఏమిటి, ఇది స్లో బట్ లాంగ్ ప్రాసెస్, కానీ ఇది కూడా ముక్తి మార్గమే. ఇది కూడా ముక్తికి తీసుకుని వెళ్తుంది. బట్ లాంగ్ ప్రాసెస్, వెరీ లాంగ్ ప్రాసెస్. ఎంత లాంగ్ ప్రాసెస్ అంటే ఎన్ని జన్మలు పడుతుందో తెలియదు, బట్ కానీ లాంగ్ ప్రాసెస్. భక్తి యోగం అనేది అంటే వెరీ షార్ట్ కట్. అందుకని శ్రీమద్ భాగవతంలో 2 పద్ధతుల గురించి చెప్తారు, ప్రవృత్తి మార్గ, నివృత్తి మార్గ. ఎప్పుడైనా విన్నట్టున్నది ఈ పదాలు? విన్నాం మాతాజీ. ఏంటి చెప్పండి, ప్రవృత్తి మార్గం అంటే ఏంటి, నివృత్తి మార్గం అంటే ఏంటి? స్టెప్ బై స్టెప్ ఎక్కిది ప్రవృత్తి మాతాజీ. నివృత్తి ఏమో ప్రవృత్తి డైరెక్ట్ మార్గంలో ప్రాసెస్ ఏంటి, స్టెప్ బై స్టెప్. ఓకే, ఏంటి ప్రాసెస్? కర్మయోగము, ఆ, నిష్కామ యోగం కర్మయోగం, చేస్తారా? సకామ ప్రవృత్తి కర్మయోగము. మార్గంలో అలా కర్మయోగం చేస్తారా? ఫస్ట్ కర్మకాండ మాతాజీ. ఓకే, కర్మకాండ, సకామ కర్మలు అలా కోరికలతో చేస్తూ స్లోగా వెళ్తారు మాతాజీ. ఓకే. భక్తి సునీత దాకా. మాతాజీ ఏదో చెప్తున్నారు. అష్టాంగ యోగ పద్ధతి. ఇంద్రియ నిగ్రహం మెయిన్ ఎజెండాగా ఉంటది. ఉంటుందా ప్రవృత్తి మార్గాలో, ఉండదా? అన్ని 1 by 1 ఉంటాయి మాతాజీ. ప్రవృత్తి మార్గంలో ఉంటది మాతాజీ ఇంద్రియ నిగ్రహం అనేది. మరి నివృత్తి ప్రవృత్తిలో ఓన్లీ మార్గంలో భక్తి ఏముంటుంది? ఓన్లీ భక్తి యోగం మాతాజీ. డైరెక్ట్ లాగా. ఓకే, లిఫ్ట్ లాగా. ప్రవృత్తి మార్గానికి నివృత్తి మార్గానికి డిఫరెన్స్ ఏంటి మరి? రెండిట్లో ఇంద్రియ నిగ్రహం ప్రవృత్తి ఉంటే చాలా పీరియడ్ అంటే పడుతుంది. ఇవి మెల్లగా లాంగ్ 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 రూట్ ఉంటుంది మాతాజీ ప్రవృత్తి మార్గము. ఇదేమో లిఫ్ట్ రూట్. ఓకే, లాంగ్ ఎందుకు అవుతుంది ప్రవృత్తి మార్గం? లాంగ్ అంటే మళ్ళా 1 by 1 చేసుకుంటూ పోతారు. కల్మషాలు అన్ని ప్రాసెస్ లో పోగొట్టుకోవడానికి అంత తీసుకుంటాడు టైం మాతాజీ. పడుతుంది. అన్ని అష్టాంగ యోగాలన్నీ చేసే వరకు టైం పడుతూ ఉంది. అసలు ఎవరు చెప్పారు ప్రవృత్తి మార్గం అంటే యోగం అనేది ఉన్నది అని? మాతాజీ ప్రవృత్తి మార్గంలో యోగం అనేది ఉన్నదా అసలు? యోగం కాదు మాతాజీ, ఒక్కొక్క కొంచెం 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 చేసుకుంటూ వస్తాం ఒకటే మాతాజీ. స్టెప్ ప్రవృత్తి మార్గం అంటే, ఒకటే స్టెప్. ఒకటొకటి చేసుకోవటం ఏమీ లేదు, బట్ లాంగ్ ప్రాసెస్ అంతే. ప్రవృత్తి మార్గం అనేది ఎలాంటిదంటే, బాగా జిడ్డు పేరుపోయింది ఉందనుకోండి, ఏం చేస్తున్నారు,
రోజుకి కొంత ఇంత ప్లేస్ క్లీన్ చేస్తారు అంతే. తోమి. ఇంత ప్లేస్ క్లీన్ చేస్తారు, కానీ ఏమవుతుంది ఆ రోజు మళ్ళీ ఇంకొంచెం పడుతుంది. ఇలాగే ఉంటుంది. ఇలా కొంచెం 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 క్లీన్ అవుతుంది. బట్ ఓకే, ఈ రోజు చేసింది నిన్న వచ్చింది చెత్త క్లీన్ చేస్తున్నారు, ఈ రోజు కొంచెం క్లీన్ చేశారు, అలాగే అప్పటికో క్లీన్ అవుతుంది. కానీ ఇప్పుడు నివృత్తి మార్గం అంటే ఏంటి? డైరెక్ట్ గా ఈ యాసిడ్ వేసి ఒకే రోజు మొత్తం లేపేసి మొత్తం క్లీన్ చేసేయటం. సో ఇది డిఫరెన్స్. లాంగ్ ప్రాసెస్, షార్ట్ కట్. ఈ ప్రవృత్తి మార్గంలో ఏం చేస్తారు? ఈ కర్మకాండ యాక్టివిటీ వాళ్ళు చేస్తారు. ఇందులో భగవంతుని సంబంధం ఏమీ లేదు. ఏం చేస్తున్నారు? కేవలం వాళ్ళ ఇంద్రియ తృప్తి కోసం అనేకమైన వాళ్ళు విష్ణువు కోసం కూడా యజ్ఞం చేస్తారండి. విష్ణువు కోసం చేయరని కాదు, విష్ణువు కోసం కూడా చేస్తారు. వాళ్ళు సుదర్శన యజ్ఞం చేస్తారు, నరసింహ యజ్ఞం చేస్తారు, ఎన్నెన్నో చేస్తారు. దేనికోసం? ఒక ప్రతిఫలం ఆశించి, మంచి జాబ్ రావాలనో, వీసా, ఇందాక చెప్పారు కదా చెలుకూరి బాలాజీ, వీసా బాలాజీ, అలాగా అది పొందాలి, ఇది పొందాలి, దానికోసం చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా చేయటం కారణంగా ఏం జరుగుతుంది? ఆ యొక్క ఫలితముల పట్లే తిరుగుతూ ఉంటారు. ఓకే, యజ్ఞం చేస్తున్నారు, ఫలితం పొందుతున్నారు, మళ్ళీ యజ్ఞం చేస్తున్నారు, ఫలితం పొందుతున్నారు. ఈ విధంగా యొక్క ప్రవృత్తి మార్గంలో ఏమవుతుంది? లాంగ్ ప్రాసెస్. తర్వాత వాడికి అర్థమవుతుంది ప్రతి ఒక్క యజ్ఞంలో విష్ణు 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 అని చెప్తున్నారు. ఎవరి విష్ణు? ఓ చర్వినానా ఆల్రెడీ రసమంతా తిప్పి తీసేసిన చెరుకు గడ్డని నమిలినట్టుంది, ఎటువంటి రసం లేదు ఈ యొక్క ఇంద్రియ తృప్తిలో అని అర్థం చేసుకుని వాడు దాన్ని అప్పుడు విడిచిపెడతాడు, ఇప్పుడు ముక్తికి వస్తాడు. వెరీ లాంగ్ ప్రాసెస్, వెరీ లాంగ్ ప్రాసెస్. ఎందుకని ధర్మ, అర్థ, కామ అక్కడ ఆగిపోతాడు. మోక్షం దగ్గరికి వచ్చే వాళ్ళు చాలా చాలా లాంగ్ ప్రాసెస్, ఎప్పుడుకో వస్తారు. కానీ నివృత్తి మార్గం ఏమిటి? స్ట్రైట్ అవే పంచమ పురుషార్థం భక్తి ఏం చేస్తుంది? పూర్తిగా భౌతికమైన కోరికల సెసేషన్, జీరో చేసేసేయాలి. 1-2 పట్టుకుంటానండి, లేదండి, అలా కాదు. నివృత్తి మార్గం అంటే ఏంటి? పూర్తిగా భౌతికమైన కోరికల్ని జీరో చేసేసి కేవలం హరి గురు యొక్క ప్రీత్యర్థమే కర్మలు చేయటం. ఇది వెరీ షార్ట్ కట్ ప్రాసెస్. బాగా ప్రాక్టీస్ చేస్తే అదే చివరి దేహం అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి దేహం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అందుకనే భక్తి జీవితంలో ఉన్న వాళ్ళు అంటే ఇప్పుడు నివృత్తి మార్గ గృహస్థులు చేయకూడదా అండి? కొంతమంది అడుగుతారు. గృహస్థ జీవితంలో చాలా ఉంటాయి కదండి. కానీ వైష్ణవాచార్యులు చెప్తారు, గృహస్థ బ్రహ్మచారులుగా ఉంటారండి. వైష్ణవ సిద్ధాంతం ప్రకారం గృహస్థ వాళ్ళు కూడా ఎలా ఉంటారు? గృహస్థ బ్రహ్మచారులు. ఎందుకని? కేవలం అద్భుతమైన సంతానం కోసమే యొక్క మైథున సుఖాన్ని ఉపయోగిస్తారు. మిగతా అప్పుడు వాళ్ళు బ్రహ్మచారుల్లాగానే వ్యవహరిస్తారు. కానీ చుట్టుపక్కల ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ చేస్తున్నప్పటికీ కూడా అటాచ్మెంట్ కృష్ణుడితోనే పెట్టుకుంటారు. అందుకని వాళ్ళు గృహస్థ బ్రహ్మచారి. ఎంతమంది ఉన్నారు మన శాస్త్రంలో? అంబరీష్ మహారాజు, ప్రహ్లాదుడు, ధ్రువుడు, పాండవులు, వీళ్ళందరూ గృహస్థులేనా కదా? అవును మాతాజీ. వాళ్ళందరూ భగవంతుని పొందారా లేదా? వాళ్ళ నివృత్తి మార్గాన్ని ఆశ్రయించారా లేదా? సో ఎవరైతే గృహస్థ బ్రహ్మచారులుగా వ్యవహరిస్తున్నారో వాళ్ళు కూడా నివృత్తి మార్గం చక్కగా ఆశ్రయించవచ్చు. ఇందులో ఎటువంటి సందేహము లేనే లేదు. ఎవరైతే బ్రహ్మచారి ఉన్నారు, వానప్రస్థ, సన్యాసి కంపల్సరీ నివృత్తి మార్గమే ఆశ్రయించాలి. వాళ్ళకి ఎటువంటి ఆప్షన్ వేరే చూసుకోకూడదు. చూసుకుంటే వాళ్ళ సంసార చక్రంలో కంటిన్యూ అయిపోతుంది. సో ఈ విధంగా ఎవరైతే ఇప్పుడు మనకి యోగా ఎవరైతే చేయలేరు నిష్కామ కర్మయోగం, వాళ్ళ కోసం స్వామి 10-16 శ్లోకముల్లో ఈ కర్మకాండ, ఈ ప్రవృత్తి మార్గాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. బట్ అది అక్కడే ఉండిపోమని కాదు, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు ఏం చేయాలి? శుద్ధీకరణ చేసుకుంటూ ప్రవృత్తి నుంచి నివృత్తి మార్గంకి రావాలి. అక్కడి నుంచి భగవద్ధామం పొందాలి. ఇది కృష్ణుడి యొక్క విషయం. కర్మకాండ నుంచి కర్మయోగంలో సకామ కర్మయోగం, నిష్కామ కర్మయోగం దగ్గరికి వెళ్ళమంటున్నారు. ఎందుకంటే ఈ కర్మకాండలో ఇంకా కనెక్టివిటీ భగవంతుడికి సంబంధించింది లేదు. కానీ సకామ కర్మయోగంలో విష్ణు ప్రీత్యర్థమే చేస్తున్నా, కానీ కొంచెం ఫలితముల ఆసక్తి ఉంది కదండి. ఇంకా కొంచెం ఫలితం పట్ల ఆసక్తి. కానీ నిష్కామ కర్మయోగంలో స్వామి అంత నీచ, ఆయన కోసం, ఆయన ప్రీత్యర్థమే మనకి ఫలితములు కూడా త్యాగం చేస్తాం అన్నమాట. సో ఈ విధంగా ఆచరించమన్నాడు. ఎవరైతే డైరెక్ట్ ప్రాసెస్ ఏంటి? భక్తి యోగం, నిష్కామ కర్మయోగం లేదా భక్తి యోగం చేయండారా అంటున్నారు. చేయలేని వాళ్ళు సరే అయితే ఈ యొక్క యజ్ఞ ప్రాసెస్ ని కర్మకాండ తీసుకుని కర్మకాండ నుంచి స్లోగా కర్మయోగం, అందులో సకామ అయితే డైరెక్ట్ గా నిష్కామ కర్మయోగానికి వాళ్ళని అప్గ్రేడ్ అవ్వమంటున్నాడు. సో ఏమిటండి భక్తి యోగం అంత ఈజీనా? మరి అందరూ తీసుకోలేకపోతున్నారంటే
అవునండి. చాలా సునాయాసంగా రావచ్చు. కానీ ఇందులో ఉన్న విషయం ఏమిటి అంటే, జనములకి ఈ విషయం తెలియక చాలా మంది దీన్ని ఆశ్రయించలేరు. కొంతమంది తెలిసినా దీన్ని ఆశ్రయించలేరు. ఎందుకని? వాళ్ళకున్న అనేకమైన కోరికల కారణంగా. ఎంత సునాయాసం అన్నదండి భక్తి అనేది. సుసుఖం కర్తుమవ్యయం. ఎవరైనా చేయవచ్చండి. ఏమైనా కష్టం ఉన్నదా? నామం తీసుకోవాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నామం తీసుకోవాలి. అలాగే కృష్ణ కథ శ్రవణం చేయాలి. కృష్ణ కథ శ్రవణం చేస్తే ఒక అద్భుతమైన విషయం చెప్తారు పద్మ పురాణంలో. ఒక పామే మారిపోయిందంట. మనం మారమా అని చెప్తారనమాట. సో మనకి కూడా పాము లాంటి ఒక దుష్ట చైతన్యం ఉన్న దాని కారణంగానే ఇంద్రతృప్తి వెనకాల పడుతున్నాం. ఒక పాము దేహంలో ఉన్న జీవాత్మే మారగలిగినప్పుడు ఈ పాము చైతన్యంతో ఉన్న మనం ఎందుకు మారలేము అని పద్మపురాణం చెప్తున్నమాట. అంత మహిమ ఉన్నది కృష్ణ కథలో. ఏమైందంటే ఒకసారి ఒక సాధువు గారు అడవిలో కృష్ణ కథ చెప్తున్నారు ఒక చెట్టు కింద కూర్చుని. సో ఏం జరుగుతుంది, ఎప్పుడైతే ఆయన గట్టిగా చెప్పేవాడంట, వాళ్ళ శిష్యులు కొంతమంది ఉన్నారు, అలాగే మిగతా యొక్క పక్షులు ఏం చేస్తూ ఉంటాయి, శబ్దాలు చేస్తూ ఉంటాయి, కిలకిల శబ్దాలు చేస్తూ ఉంటాయి, జంతువులు లేడులు అటు ఇటు దుంకుతూ ఉంటాయి, అన్ని చేస్తూ ఉంటాయి, కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటుంది. కానీ ఈయన అనౌన్స్ చేసేవాడంట, ఇప్పుడు ఇక్కడ కృష్ణ కథ జరుగుతోంది, అందరూ శ్రద్ధగా మీ చెవులు నిక్కపరుచుకుని వినండి, ఇది మీకు భవబంధన విముక్తి చేస్తుంది. ఎప్పుడైతే ఆయన యొక్క మాటలో ఎంత పవిత్రత ఉందో పక్షులు సైలెంట్ అయిపోయావంట. ఎక్కడైతే లేడులు ఎగురుతున్నాయో అవన్నీ సైలెంట్ గా కూర్చుని వినటం ప్రారంభించావంట. ఇలా వింటున్నప్పుడు ఆ చెట్టు దగ్గర ఉన్న ఒక ఏమంటారు రంధ్రంలో పాము కూడా ఉండేదంట, నల్లని పాము. అది కూడా వచ్చి ఆ యొక్క కన్నం పైన నుంచుని, ఆ రంధ్రం పైన నుంచుని అది కూడా చక్కగా వినేదంట. కేవలం శ్రద్ధగా శ్రవణం చేస్తుండే. ఆ యొక్క స్పీకర్ చూశాడు పాము కూడా వింటుంది, కానీ ఎప్పుడు కూడా ఆయన దాన్ని డిస్టర్బ్ చేయలేదు. సరే అయితే వింటుంది కదా అనుకున్నా. సో ఇలాగ కొన్ని రోజులు జరుగుతుంది. ఒక రోజు ఎప్పుడైతే ప్రవచనం అయిపోయి వచ్చేస్తున్నప్పుడు వాళ్ళ శిష్యుడు ఒక అతను చూశాడు, అమ్మో పాము ఇక్కడే గురువుగారు ప్రవచనం చెప్తున్నారు, ఏం చేస్తే ఏంటని చెప్పి పటపట దాన్ని కొట్టేస్తాడు. అది ఎలాగోలాగా విడిపించుకుని స్లోగా మళ్ళీ దాని యొక్క రంధ్రంలోకి వెళ్ళిపోతుంది. సో మళ్ళీ గురువు గారు చూస్తారు, అయ్యో అని చెప్పే లోపలనే అది లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే అతను ప్రవచనం చెప్తున్నప్పుడు అది ఎంతో కష్టంగా శరీరంని దేకుతూ వస్తుంది. ఆ రంధ్రం దగ్గరే అది పెట్టి అలా వింటుంది. ఎప్పుడైతే కృష్ణ కథ చెప్తూ ఉన్నారు, వింటున్న అది ప్రాణం విడిచిపెడుతుంది. అప్పుడు గురువు గారు చెప్తారు, నిన్ను అనవసరంగా ఒక పవిత్రమైన ఆత్మను మీరు సంహరించారు. అది రోజు చక్కగా కృష్ణ కథ ఎంత శ్రద్ధగా ఒక్క కథలను కూడా కదలదు, అలా వస్తుంది. ప్రవచనం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు అలా వింటుంది. సో అటువంటి దాన్ని మీరు నిన్న చంపేశారు ఈ విధంగా. కానీ ఏం పర్వాలేదు. ఏం జరిగింది, అది రోజు కూడా మన ఇక్కడికి ఆల్రెడీ వచ్చి కొన్ని రోజుల నుంచి ప్రవచనం చెప్పుకుంటున్నాం, ఇదే ప్రదేశంలో రోజు వింటోంది. దాని హృదయం ఎంతో పవిత్రం అయిపోయింది. ఇప్పుడు అది భగవద్ధామం వెళ్ళడానికి రెడీగా ఉన్నది అని చెప్తారు. అప్పుడే ఒక వైకుంఠ విమానం వస్తుంది. ఈ యొక్క పాము ఏమవుతుంది, చతుర్భుజ విష్ణుదూత రూపం తీసుకుంటుంది. విష్ణు పాము ఏదైతే వైకుంఠవాసి రూపం వస్తుంది. సో ఆ విష్ణుదూతలు దాన్ని తీసుకుని వెళ్తారు. శిష్యులందరూ ఆశ్చర్యపోతారు, ఓ కృష్ణ కథకి ఇంత మహత్యం ఉన్నదా, మాకు తెలియకుండా పోయింది, ఇంత శ్రద్ధ పెట్టట్లేదంటే మేము. చూడండి, శ్రద్ధగా వింటే ఏమన్నారు, శృణ్వత స్వకత కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన హృదయం తస్తో అభద్ర అని విధునోతి సుకృత. హృదయంలో అభద్రాల కారణంగానే కదా భౌతికమైన కోరికలు వెనకాల పడుతున్నాం. కృష్ణ కథ శ్రద్ధగా చేస్తే అదే మెడిసిన్ అండి. మన కోరికలన్నీ కూడా అవి నశింపబడతాయి. సో మనకి కృష్ణ కథ ఆచార్యులు ఎంతో కరుణతో ఇస్తున్నారు. ప్రభుపాద్ గారు ఈ భాష్యంలో కేవలం 2 గంటల సమయం పడుకుని మనకి రాసి ఇచ్చారు. ఇవన్నీ కూడా ఆచార్యులు వాళ్ళ భాష్యంలో ఇస్తున్నారు, వాళ్ళ వివరణ ఇస్తున్నారు, శాస్త్రాలు ఇచ్చారు కదండి. ఎంత కరుణ. సో ఒక్కోసారి మనం అనుకుంటాం, ఒకేసారి మన దీక్ష అయిపోయింది, చాలా పవిత్రం అయిపోయాము, సో మనలో ఎంతో గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి. మనలో ఏం క్వాలిటీస్ అన్ని ఉన్నాయో లేవో తెలియదు, ఇంకెన్ని దుర్గుణాలు ఉన్నాయో తెలియవు. ఓ మాలో ఏ దుర్గుణం ఉంటే గురువుగారు ఎందుకంటే ఇస్తారని అనుకోవచ్చు. కానీ గురువు గారు మనలో ఏం చేస్తారండి, మనలో ఉన్న దుర్గుణములు చూస్తే గనక ఆయన మనకి ఎప్పటికీ దీక్ష ఇవ్వరు. అన్ని దుర్గుణములు ఉంటాయి, కౌంట్లెస్, అనంతమైన ఉంటాయి దుర్గుణం. కానీ ఆయన మనలో ఒక మంచి అద్భుతమైన విషయాన్ని ఆయన గ్రహిస్తారు. కేవలం అది చూసి ఆయన ఏం చేస్తారు, అట్లీస్ట్ ఈ పర్సన్ కి మనం కొంచెం కరుణ ఇస్తే క్వాలిఫైడ్ అవుతాడు అని చెప్పి వాళ్ళు మనకు కరుణ ఇస్తారు. అది మనం గ్రహించాలి. అందుకని దీక్ష అంటే ఏమిటి, స్టార్టింగ్ అప్పుడే పుట్టుక, స్పిరిచువల్ బర్త్ అవుతుంది. మన గురువు దొరుకుతారు, మనకు తండ్రి కింద శాస్త్రం తల్లి అవుతుంది అని చెప్తారు. అప్పుడే బర్త్, అప్పుడే పుట్టామండి, అంతేగాని అప్పుడుతో అయిపోయిందని కాదు.
కదండి. దీక్ష అంటే స్పిరిచువల్ బర్త్, సెకండ్ బర్త్ గురువు దగ్గర నుంచి మనకి లభిస్తుంది. అప్పటి నుంచి ఇంకా అతి పవిత్రంగా మనం జీవించాల్సి ఉంటుంది. సో ఒక అద్భుతమైన విషయం చెప్తున్నాం, మనం చెప్పుకుందాం. గురువు యొక్క కరుణ ఎలా ఉంటుంది. ఒకసారి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారి యొక్క మఠంలో ఒక సిచ్యుయేషన్ జరిగింది. రీసెంట్ గా నేను ఒక మహారాజ్ దగ్గర నుంచి విన్నాను. ఎంత అద్భుతంగా ఉంటుంది గురువు కరుణ అని మనకు అర్థం అవుతుంది. ఒకసారి ఏమవుతుందంటే ఆ యొక్క మఠంలో కుక్ ఉంటాడు, వంటలు చేస్తాడు. అక్కడ భక్తులందరికీ కూడా బాగా చేస్తాడు, వంట బాగా చేస్తాడు. కానీ ఏం చేస్తాడు, ప్రతి ఒక్కరు దెబ్బలాడతాడు, ప్రతి ఒక్కరితో ఆర్గ్యూ చేస్తాడు, ప్రతి ఒక్కరిని ఏదో ఒకటి నిందిస్తూ ఉంటాడు. సో ఈ విధంగా అందరూ కూడా పాపం చాలా చాలా సహిస్తూ ఉంటారు. కానీ ఒకే ఒక అద్భుతమైన విషయం ఏమిటి అంటే, ఎప్పుడైతే భక్తివేదాంత సరస్వతి ఠాకూర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు తను చాలా సైలెంట్ అయిపోతాడు. ఆయన చూడంగానే ఇతనికి కోపం గాని, ద్వేషం గాని, ఏదైనా ఫాల్ట్ అటువంటివన్నీ కూడా హృదయం అంతా సైలెంట్ అయిపోతుంది, మనశ్శాంతి అయిపోతుంది. ఎప్పుడైతే భక్తివేదాంత సరస్వతి ఠాకూర్ ఉన్న చుట్టుపక్కల ఆ సమయం అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మిగతా సమయంలో తన పాత వాసనల ద్వారా రకరకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అందరూ అనుకుంటారు, గురు మహారాజ్ ఎందుకు ఈ వ్యక్తిని ఇంకా ఉంచుతున్నారు, పంపించవచ్చు కదా ఆశ్రమం నుంచి, అందరికి డిస్టర్బ్ చేస్తున్నారు. ఒకానొక రోజు ఏమవుతుంది, ఏదైతే ఈ భక్తుడు వంట వండేవాడు దేహం విడిచిపెట్టి భగవద్ధామం వెళ్ళిపోతారు. సో ఎప్పుడైతే చనిపోయిన తర్వాత అందరూ కూడా ఏమవుతుంది, ఒక రోజు చోట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ లేజర్ సమయంలో, ఫ్రీ టైంలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట. ఓ అసలు ఫైనల్లీ మనకి ఎంత విముక్తి కలిగింది. ఈ వ్యక్తి ఎప్పుడు మన ఇసిగిచ్చేస్తూ ఉండేవాడు, ఎప్పుడు తిడుతూ ఉండేవాడు, కొంతమంది నిట్టూరుస్తూ ఉంటారు, కొంతమంది అమ్మయ్య ఫైనల్ గా మనకి ఫ్రీడమ్ దొరికింది, ఎంత ఆనందం, మన గురు మహారాజుని ఈయన పంపించమని చెప్పలేకపోయాము, ఫైనల్ గా అతనే విడిచి వెళ్ళలేదు, మన ఎంత ఇబ్బంది పెట్టాడు. ఈ విధంగా రకరకములుగా ఆ భక్తుడి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంటే వెనక నుంచి శ్రీ భక్తివేదాంత సరస్వతి ఠాకూర్ ఇలా వస్తారన్నమాట. వీళ్ళందరికీ ఏంటి ఇప్పుడు టెన్షన్ వచ్చేస్తుంది. అంటే గురువు గారు అనమాట. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, గురువు దగ్గర ఎలా ఉంటామండి మనం, గురువు ఎదుర్కొంటా శుద్ధ పూస, ఎవరు ఎలా ఉన్నా అండి, ఎవరు ఎలా ఉన్నా నేను ఎంత ఓర్పుతో ఉంటా, ఎంత సహనంతో ఉంటా, ఎవరు ఏమన్నా నేను పట్టించుకోను, వాళ్ళకి గౌరవం ఇస్తానండి. తృణాదపి సునీచన, నన్ను చూసే నేర్చుకోవాలి గురువు గారు అన్నట్టుగా వ్యవహరిస్తాం. గురుగారు లేనప్పుడు వాళ్ళకి విశ్వరూపం చూపిస్తాం అనమాట. నన్ను ఇంత మాట అంటావా, అందరి ముందు అంటావా, ఇలా బిహేవ్ చేస్తావా, నా పరువే, ఇంకా మొత్తం అన్ని బయటకు వచ్చేస్తాయి వికారములు అన్ని కూడా. సో ఇప్పుడు వీళ్ళు అనుకుంటారు, మనం గురువు గారు ఎదుర్కొంటే ఆ ఏదైతే స్మరించుకోవడం, వైష్ణవుడి గురించి స్మరించుకున్నప్పుడు ఏం చేస్తాము, బాగానే చెప్తున్నాము, కానీ ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఇండివిజువల్ గా ఆయన యొక్క లోపాలన్నీ కూడా మాట్లాడుతుంటాం. మన పని అయిపోయింది, ఇప్పుడు గురుగారు ఏదైనా తిడతారేమో అని అందరూ సైలెంట్ గా అలా చూస్తారు. భక్తివేదాంత సరస్వతి ఠాకూర్ అని ఇప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చాలా అద్భుతంగా ప్రవర్తిస్తారు. గురువుకు తెలుసు ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి. ఆయన వాళ్ళ ఒక్క మాట కూడా అనడు. ఆయన ఏమంటాడంటే ఒకే ఒక సెంటెన్స్ చెప్తారు, నేను ఎప్పుడూ చూశాను ఈ భక్తుడు ఎప్పుడూ కూడా అతి శుభ్రంగా ఉండేవాడు, అంతేకాదు ఎప్పుడు కూడా తన వస్త్రములు ధోతి అంతే కూడా ప్యూర్ గా వైట్ గా ఉండేవి, చాలా నీట్ గా ఎప్పుడు కూడా వైష్ణవ అటైర్ లో ఎప్పుడు ఉండేవాడు అని చెప్పి ఆయన ఇలా వెళ్ళిపోతారు అంతే సైలెంట్ గా. సో ఇప్పుడు వీళ్ళందరికీ షాక్, ఏంటి గురువు గారు ఏం చేశారు, ఏం చూసారు గురువు గారు, అతని యొక్క శుభ్రతను చూసి అతనిలో ఉన్న ఒక మంచి గుణాన్నే చూసారు ఆయన. అంటే గురువు గారికి కనిపించలేదా, వీళ్ళన్ని చెప్పుకున్న చెడ్డ క్వాలిటీస్ గురువు గారికి ఆయనలో కనిపించలేదా, కనిపించాయి. కానీ గురువు గారు తనని ఇప్పటి వరకు ఆశ్రమంలో ఉంచి తన ఆశ్రయంలో ఉంచడానికి కారణం ఏంటి, ఒక సద్గుణమైనా ఉన్నది, ఒక సద్గుణమైనా ఉన్నది. ఇది తిన్ని పవిత్రీకరణ చేస్తుంది. గురువు నిష్ట ఉన్నది, ఆచార్య నిష్ట ఉన్నది, అలాగే పవిత్రమైన జీవితాన్ని గడుపుతున్నాడు, సేవ చేస్తున్నాడు. స్లోగా ఇది స్పార్క్ అయ్యి తిన్ని బాగు చేస్తుంది. ఆ ఒక్క మంచి గుణం చూసారు కదండి. సో మనం ఎప్పుడూ కూడా ఎలా ఉండాలి, స్వాన్ ఏం చేస్తుందంటే పాలు నీళ్లు కలిపితే ఏం చేస్తుంది, పాలు తీసుకుంటుందా నీళ్ళు తీసుకుంటుంది, అది పైన పాలను తీసుకొని పాలు తీసుకుంటుంది. మరి కాకి ఏం తీసుకుంటుంది, నీళ్లు తీసుకుంటుంది. ఇప్పుడు అక్కడ కచరా ఉందనుకోండి, వెళ్ళి అక్కడ హంస తీసుకుంటుందా, కచరా తింటదా, తీసుకోదు. కాకి ఎగబడి తింటారు, అవునా, ఎగబడి తింటారు. అలాగే మనం కాకి లాంటి స్వభావం, అతి దారుణమైన చైతన్యంతో ఉంటే వేరే వాళ్ళలో ఉన్న చెత్తే మనకు కనిపిస్తుంది, వేరే వాళ్ళ చెత్తే మనం తినాలనుకుంటాం, అవే గ్రహించాలి అనుకుంటాం.
లేకపోతే మంది కూడా హంసలాగా పవిత్రమైన చైతన్యం అయితే గనక వేరే వాళ్ళలో ఆ చైతన్యాన్ని ఎత్తుకుంటాం మనం కదండి. మన కంటికి ఏ కళ్ళద్దాలు పెట్టుకుంటే అవే కనిపిస్తాయి. మనం వేరే వాళ్ళ మంచి చూడాలనుకుంటే మంచిగా కనిపిస్తుంది. మన తప్పు కనిపెట్టాలనుకుంటే యుధిష్ఠిర మహారాజులో కూడా తప్పు తీస్తారు, రామచంద్రమూర్తిలో కూడా తప్పు తీసేవాళ్ళు ఉంటారు, కృష్ణ భగవాన్లో తప్పు తీసేవాళ్ళు ఉంటారు. అవునా? వాళ్ళు అదే దృష్టితో ఉండే వాళ్ళకి అవి తప్ప ఏం కనిపించవు. అలా కాకుండా మన వైష్ణవ సంఘంలో ఉన్నప్పుడు మనం ఒక్కటే చూడాలి, ఏంటి ఈ వ్యక్తిలో ఏమిటి అద్భుతమైన క్వాలిటీ, ఏం చూసి గురువుగారు ఇంత కరుణ చూపిస్తున్నారు ఈ యొక్క వైష్ణవ మీద, ఏం చూసి గురువుగారు ఇంత కరుణ ఇంకా వైష్ణవ సాంగత్యం ఉంచుతున్నారు, బయటికి పంపించేయకుండా వెళ్ళిపో బయటికి అనకుండా ఎందుకు ఉంచుతున్నారు, ఏంటి అద్భుతమైన క్వాలిటీ, అది నేను డెవలప్ చేసుకో కదండి. సో ఈ విధంగా గురువు మనకి కరుణ చూపిస్తున్నారంటే అన్ని మంచి గుణాలు ఉన్నాయి, గొప్ప దండోరా వేసుకోవటం అని కాదు, ఏదో ఒక మంచి గుణం ఉన్నది, అది గురువుని సాటిస్ఫై చేస్తుంది. అలాగే నా యొక్క మిగతా చెడు గుణములన్నిటినీ కూడా నేను శుద్ధీకరణ చేసుకుంటూ అనేకమైన భౌతిక విషయములు వెంపర్లాటలు ఏమిటి పూజ లాభ ప్రతిష్టాది విషయం నుంచి బయటపడి నేను శుద్ధ భక్తిలో నేను ఉండాలి అని చెప్పి మనం ఎప్పుడు కూడా ఆచార్య పాద పదములకి మనం నమస్కరించుకోవాలి. సో ఇంతటితో మనం ఇది కంప్లీట్ చేద్దామండి. రేపొద్దున ఇంకా మనం కంటిన్యూ చేస్తారు, ఇదే థీమ్ కంటిన్యూ అవుతుంది. ఒకవేళ యజ్ఞంకి కనుక యజ్ఞ ప్రసాదం తీసుకోకపోతే వాళ్ళు కేవలం పాపాన్నే తింటున్నట్టు అని ఒక అద్భుతమైన పదం చెప్తాడు కృష్ణ. మనం రేపు తెలుసుకుందాం. ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్ ఈ రోజు మనం తెలుసుకున్న దానికి? ఎస్ మాతాజీ. మాతాజీ ఇప్పుడు మనకి ఇంటికి వచ్చే గ్రాసరీసే కంటామినేటెడ్ అయి వస్తున్నాయి కదా మాతాజీ, మళ్ళీ అప్పుడు శుద్ధ ప్రసాదం ఎట్లా అంటాం మాతాజీ? సో మనం ఏం చేస్తున్నాం, భగవంతుడికి సమర్పిస్తే శుద్ధీకరణ అవుతుంది. మనం ఒక్కోసారి వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు ఎన్నో పురుగులు అవి చనిపోతూ ఉంటాయి, అవునా? కానీ మనం ఎప్పుడైతే మళ్ళీ మనం చక్కగా అవి శుభ్రంగా ఏదైతే వస్తుందో వాటిని పక్కకి తీసేసి మళ్ళీ శుభ్రంగా తయారు చేసి మిగతా దాంతో మళ్ళీ భగవంతుడికి నైవేద్యం సమర్పించినప్పుడు అది ఏమవుతుంది, పరిశుద్ధమైన విషయం అవుతుంది. సో మనం చెప్పుకున్న ప్రతి ఒక్క జీవాత్మ నాకు కూరలు అవి కూడా ఒక లివింగ్ ఎనిటీస్ అయితే మరి వాటిని సంహరించిన పాపం వస్తున్నప్పటికీ కూడా పత్రం పుష్పం ఫలంతో స్వామి సమర్పించమన్నారు కాబట్టి మనం సమర్పిస్తాం. అలా అనుకుంటే ఇప్పుడు ప్రతిదీ పీల్చే గాలి ప్రతిదీ కూడా అపరిశుద్ధమే, ఇది పరిశుద్ధమైనవి లేవు. కానీ స్వామి ఏం చేస్తాడో భావగ్రాహి జనార్దన. ఇప్పుడు మనకున్న ఓకే సరే అయితే ఇప్పుడు కూడా అన్ని రకములు ఉన్నాయి, ఏదైతే భావగ్రాహి జనార్దనానికి అది అని చెప్పేసి మనకు బాగా మంచి క్వాలిటీ నయ్య లభిస్తున్నప్పటికీ కూడా అతి తక్కువ క్వాలిటీ ఏదో వాడేసి సరే అయితే భావగ్రాహి జనార్దన కదా అనకూడదు. మనకి ఏమి చేయగలమో అందులో మనం ది బెస్ట్ ఇవ్వగలిగితే స్వామి దాన్ని ఇటువంటి విధంగా తప్పుగా అనుకోడు. అదే ఇప్పుడు అవతల తెలిసి కంటామినేట్ చేస్తున్నారు అని తెలిసి కూడా అది కూడా మనకు శుద్ధి కిందకి వస్తుంది మాతాజీ, మనకు తెలిసినా కూడా. అవతల తెలిసి అంటే ఇప్పుడు కొంతమంది కొన్ని వీడియోస్ మనం చూస్తున్నాం, ఏం చేస్తున్నారు వాళ్ళు ఆ ఫ్రూట్స్ మీద వాళ్ళు ఉమ్ము వేసి ఏవో చేస్తున్నారు. సో అవి తెలుస్తుంది అనుకోండి, అటువంటి షాప్స్ లో మనం కొనకుండా ఉండొచ్చు అంతే. కొంతమంది మనం చూస్తున్నాం ఉమ్ము వేసి అమ్ముతున్నారని, లేకపోతే ఏవో ఆహార పదార్థాల్లో ఏవో చేస్తున్నారు. అటువంటివి మనకు తెలిసినప్పుడు అటువంటి ఏరియాలో మనం పర్చేజ్ చేయకుండా ఉంటే సరిపోతుంది. లేకపోతే మన దగ్గరికి ఏ ఐటమ్ వచ్చిందో దానికి కడిగి మనం ఏ విధంగా అయితే ఆఫర్ చేయగలమో మన చేతిలో ఉన్నంత వరకు మనం దాన్ని చేస్తే సరిపోతుంది. తెలిసి అపరాధం చేయకూడదు. ఇప్పుడు అందులో విషం ఉంది అని తెలిసి మనం తింటామా? తినం కదా. అది ఆల్రెడీ అపవిత్రం ఎవరో చేశారు అని తెలిసిన తర్వాత భగవంతుడికి మనం అది సమర్పించాం. అదనమాట. క్వాలిటీ అంటారా, కలియుగంలో ఏది అంత క్వాలిటీ లేదు. ఏదైతే లభిస్తుందో అందులో ది బెస్ట్ మనం ఆయనకి ఆఫర్ చేయాలి. ప్రవృత్తి నివృత్తి మార్గం పోవడానికి చాంటింగ్ కూడా ఒక పద్ధతి అనుకోవచ్చా? నివృత్తి మార్గం అంటేనే భగవంతుని యొక్క నవవిధ భక్తులండి. చాంటింగ్ ఒక మార్గం అనుకోవటమే కాదు, చాంటింగే మార్గం. థ్యాంక్ యూ మాతాజీ, దండవత్ ప్రణామం. ఈ కంటామినేషన్ ప్రాబ్లం ఉంది మాతాజీ. అవునవును, దానివల్ల ఇక్కడే ఉంటున్నాం మనం. స్లోగా అది తగ్గుతుంది. రైట్. ఉమ్మే కాదు మాతాజీ, ఇంకా చాలా చాలా కెమికల్స్, ఫర్టిలైజర్స్, ర్యాట్ పాయిజన్ కూడా ఫ్రూట్స్ మీద పూస్తున్నారంట. ఆ పాయిజన్ తో ఏమవుతుందంటే మహా అయితే మన దేహం పోతుంది, కానీ అంతకంటే ఎక్కువ పాయిజన్ మన మనసులో ఉంది. ఆ పాయిజన్ ద్వారా మనం అనేకమైన దేహములు తీసుకుంటున్నాం. సో మన చేతిలో ఉన్న విషయం ఏమిటి, ఈ పాయిజన్ తగ్గించే ప్రయత్నం కదా, అదనమాట. సో మన మెయిన్ ప్రాసెస్ ఏంటి, మన సూక్ష్మ దేహం మనసు బుద్ధి అహంకారానికి పట్టిన పాయిజనస్ విషపూరితమైన విషయముల్ని తొలగించుకోవటమే మన నిజమైన సాధన. మనం ఎంత అద్భుతంగా కాపాడుకున్నా ఈ స్థూల దేహం ఏదో ఒక రోజు విడిచిపెట్టాల్సిందే. మీకు ఎక్స్ట్రాడినరీ 100% గుడ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ తిన్నంత మాత్రాన మీరు శాశ్వతమైన దేహంతో ఎప్పటికీ ఉంటారా? ఉండరు. కానీ మనకు దొరికిన దాంట్లో
బెస్ట్ క్వాలిటీ మన భగవంతుడు సమర్పించి అటువంటివి మన శరీర ఆరోగ్యం కోసం వాడతాం, అందులో తప్పు లేదు. కానీ మన దీని గురించి కానీ ఎక్కువ చింతించాల్సిన అవసరం ఇంకొకటి ఉంది. ఏమిటది? మన యొక్క సూక్ష్మ దేహం ఇంకా విషపూరితం అయిపోయింది. ఈ పదార్థం చూసి అమ్మో ఇంత విషపూరితమని టెన్షన్ పడే కంటే మన మనసు ఎంత విషపూరితంగా ఉందో అర్థం చేసుకుని దాన్ని క్లీన్ చేయటం ప్రారంభిస్తే చాలా అద్భుతమైన విషయం. ఇప్పుడు మనం ప్రతి ఇంద్రియానికి దేవుడికి ఆన్సర్ చెప్పాలా. ఈ కళ్ళని మిస్యూజ్ చేసుకోలేదు, ఈ చెవులను మిస్యూజ్, అట్లా చేతులు కూడా చెప్పాలి కదా మాతాజీ, చేతులు కూడా ఆన్సర్ చెప్పాలి కదా. ప్రతి ఒక్క ఇంద్రియం భగవంతుడి యొక్క సేవలో వినియోగించటమేనండి దాని యొక్క అర్థం. హృషికేశ సేవనం. హృషికములు అంటే ఇంద్రియములు, ఇంద్రియములకు అధిపతి హృషికేశుడు. ఆయన యొక్క సేవలో మనం ఎప్పుడైతే ఉపయోగిస్తాం, చేతులు కూడా ఒక ఇంద్రియమే కదా, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనసు, బుద్ధి, అహంకారం అన్ని కూడా భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించాలి. అంటే స్థూల దేహం, సూక్ష్మ దేహం రెండు కూడా భగవంతుడి యొక్క సేవలు మనం ఉపయోగిస్తే మళ్ళీ ఇంకొక దేహం తీసుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే ఒక దేహం ఆల్రెడీ మనకి రెడీ అయిపోతూ ఉంటుంది. థ్యాంక్ యూ మాతాజీ, దండవత్ ధన్యవాదాలు. ఓకే జై, ఇంకేమి సందేహాలు ఉన్నాయా? ఓకే, వెరీ గుడ్. మాతాజీ వాళ్ళ మా పెళ్లి రోజు బ్లెస్సింగ్స్ ఇవ్వండి మాతాజీ. అవునా, సరే బోలే. ఇంకా ఇంకెవరివైనా ఉన్నాయా ఈ రోజు స్పెషల్? హరే కృష్ణ మాతాజీ, మా మనవడు పుట్టినరోజు మాతాజీ, బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మీ మనవడు చిన్నమ్మకి కూడా ఒంట్లో బాగాలేదు, దాని గురించి కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఓకే జై. సో ఈ రోజు ఎవరెవరైతే పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అలాగే ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, అలాగైతే ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారు, వాళ్ళందరి కోసం కూడా మెయిన్ మన ఉద్దేశం ఏమిటి? హరే కృష్ణ మహామంత్రం. వాళ్ళు ఓన్లీ ఆ భౌతికమైన పొందాలనే కాదు, వాళ్ళు ఆధ్యాత్మిక చైతన్యంలో ఇంకా ముందుకు వెళ్ళాలన్న ఆకాంక్షతో మనం 3 times హరే కృష్ణ మహామంత్రం చేద్దామండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ Thank you so much, dear devotees. మళ్ళీ మనం రేపు కలుద్దామండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే